నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు. 1 రూపాయి డాక్టర్ అని చెప్పేసి, అదే ఒక 1 రూపాయికే వైద్యం అని చెప్పేసి మొదటగా ఒక సంవత్సర కాలం కిందట పెద్ద ఎత్తున ప్రాచుర్యం, తెలంగాణ అంతా కూడా ప్రాచుర్యం ఉంది. తెలంగాణ కాదు, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రూపాయికి వైద్యం ఏంది, ఈరోజు కన్సల్టెన్సీ వేయింది కదా అని చెప్పేసి, వైద్యం కాదు కన్సల్టెన్సీ వారు కూడా వారి హాస్పిటల్ త్రూ పెద్ద పెద్ద హాస్పిటల్లో ధీటుగా ఏవైతే ఉన్నాయో ఆ కన్సల్టెన్సీ ఏమాత్రం తగ్గకుండా, అలాగే పెద్ద హాస్పిటల్కి వెళ్తే వారి హాస్పిటల్ త్రూ తక్కువ ఫీజుకి వైద్యం అయ్యేటట్టు మొదటగా ఆ విధంగా వారు ప్రాచుర్యంలోకి వచ్చారు. కానీ శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే యావత్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలలో వారికి అంటూ ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోగలిగారు. వారే ఈరోజు రాకేష్ రెడ్డి గారు మనతో పట్టుకున్నారు. నమస్తే. 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 నేను లాస్ట్ టైం కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు రూపాయి డాక్టర్గా పెద్ద ఎత్తున ఒక 3-4 నెలలు మీరు ప్రాచుర్యంలో ఉన్నారు. ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 2 నాయకులు పెద్దగా చర్చకు ఉన్నారు. ఒకటి మాజీ ముఖ్యమంత్రి గారి మీద గెలిచినటువంటి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద గెలిచినటువంటి వారు మీరు. బండి సంజయ్, రఘునందన్ రావు తర్వాత ఈరోజు రాకేష్ రెడ్డి గారు మొత్తం కూడా బీజేపీ క్యాడర్ అటువైపు చూస్తూ ఉన్నారు. మొదటగా శాసనసభ్యుడిగా గెలిచింది, మీకు కంగ్రాచులేషన్స్. ఈ 1 మంత్లో మీరు ఆర్మూర్లో ఏం చూసారంటే? ఆర్మూర్లో నా నియోజకవర్గ ప్రజల కళ్ళలో స్వేచ్ఛ చూసాను, స్వేచ్ఛ, ఆనందం. ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే వాళ్ళు ఒక భయంతో, బానిసత్వంలో నెట్టివేయబడ్డారు మాజీ శాసనసభ్యుడితో, అతని ప్రవర్తన వల్ల, అతని చేష్టల వల్ల, అతని రౌడీలు అనుచరుల వల్ల అవన్నీ నానా ఇబ్బందులు పడ్డారు. పాపం వాళ్ళు ఒక రాజకీయాల ఓనామాలు నేర్చుకుని 4 నెలల సమయంలో నన్ను వాళ్ళ బిడ్డగా, వాళ్ళ సోదరుడిగా ఆదరించి నన్ను అఖండ విజయం సాధించడానికి తోడ్పడ్డా. వాళ్ళు నన్ను ఆశీర్వదించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కాబట్టి వాళ్ళ అంచనాలకు పెట్టు తగ్గకుండా దానికి అనుగుణంగా పనిచేసుకుంటే. నా రాజకీయ అంశాలు మాట్లాడే ముందుగా ఇంకా ఈ రోజుకి కూడా మీ కుటుంబ నేపథ్యం మీరు చాలా చోట్ల చెప్పుకొచ్చారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మళ్ళీ ఒకసారి మా వీక్షకులకు చెప్పగలరు? ఒకసారి చెప్తే తెలుగు సినిమాలో రొటీన్ లాగా అవుతుంది, అంతరంగాలు సీరియల్ లాగా అవుతుంది. అలా కాకుండా ఎప్పటికైనా నేను ఎందుకు చెప్పానంటే స్ఫూర్తినివ్వడానికి యువతలో కానీ సమాజంలో కానీ కష్టాలు, కన్నీళ్ళు కలకాలం ఉన్నాయని నేను చెప్పాలనుకుంటాను. కష్టాలు లేని మనిషి ఉన్నాడు, కన్నీళ్ళు లేని మనిషి ఉన్నాడు. కాబట్టి అవన్నీ తట్టుకొని నిలబడి మనం సక్సెస్ అయ్యి సమాజానికి ఉపయోగపడడానికి మన ధైర్యం ఉండాలని చెప్పడానికి ఒక ప్రధాన కారణం తప్ప నా మీద ఎవరో సానుభూతి చూపించాలో ఈ సమయంలో నా మీద ఎవరు సానుభూతి చూపించే అవసరం కూడా లేదు. నేనున్న ఒక ఉన్నతమైన జీవితం, విలాసవంతమైన జీవితం చెప్తున్నాను, అన్ని ఛానల్లో చెప్తున్నాను కదా, విల్లాలు కానీ, కార్లు కానీ, మైన్ లివింగ్ స్టైల్ కానీ, ఇవన్నీ నేను ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. కానీ గతము చెప్తే కూడా ఇప్పుడున్న యువత నిర్వీర్యమై నిరాశ నచ్చడం ఉన్నది. కాబట్టి నన్ను చూసాక కొద్దిమంది స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా రాకేష్ అన్నలాగా అభివృద్ధి అయింది, నాలాగా ఎమ్మెల్యేలై ఈ పేద ప్రజలకు ఉపయోగపడి నాకు కోరిక. మీ నియోజకవర్గం, మీరు ఈరోజు ఒక నియోజకవర్గానికి నాయకుడు. నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా మీరు మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని చాలా క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఆవశ్యకత చాలా ఉంది. మీరు జస్ట్ చెప్పారు, కానీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ విద్యాభ్యాసం ఎక్కడి వరకు జరిగింది, మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి, మీరు ఎందుకని చెప్పేసి ఈ వ్యవస్థ మీద ఇంత కోపంతో ఉన్నారు? మీరు మాట్లాడినటువంటి ఇటీవల కొన్ని ప్రశ్న అడ్రస్ చేస్తే మాట్లాడింది చూస్తే ఏంటి వ్యవస్థ, ఈ బ్యూరోక్రాట్స్ ఏంటి, ఈ పొలిటీషియన్స్ ఏంటి అని చెప్పేసి అని. నిజమే. అసలు ఫస్ట్ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ నా దృష్టిలో జీతగాళ్ళు. జీతగాళ్ళకి ఇంత గర్వం ఎందుకు? వీళ్ళందరూ అంటే మీరు ఇన్క్లూడింగ్ నేను కూడా జీతగాళ్ళని. ఈరోజు జీతగాళ్ళకు యజమానుల మీద ఇంత దౌర్జన్యం ఎందుకు ఎత్తున్నారు? ప్రపంచంలో ఎక్కడ లేని దౌర్జన్యం ఇండియాలో ఎందుకు ఎత్తున్నారు? వాళ్ళు బ్యూరోక్రాట్స్ కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులుగా సాలరీ తీసుకొని, ప్రజా ఉద్యోగులుగా సాలరీ తీసుకున్న ప్రతి ఒక్కడు జీతగాడే దేశంలో. కానీ జీతగాళ్ళంతా 75 ఏళ్ళ నుంచి పట్టి పీడిస్తుంది ప్రజలు, యజమానులను పట్టి పీడిస్తున్నారు. కాబట్టి తప్పు అని చెప్తున్నారు. పడ్డ కష్టాలు ఏంటి? ఆ పడ్డ కష్టాల నుంచి కోపం కాస్త చెప్పగలరు? చాలా చాలా చెప్పండి. ముందు ఉన్నత కుటుంబమే. తాతున్నప్పుడు మా విలేజ్ లో కూడా మంచి ఫస్ట్ ఆర్సీసీ బిల్డింగ్ కట్టింది కూడా మేమే. ఊరి పేరు? మా ఊరి పేరు అంకాపూర్, నిజామాబాద్ జిల్లాలో. మా మీనమామ కూడా గ్రామ సర్పంచ్ 69లో. కానీ అనుకోకుండా కొడుకు మా అమ్మ చనిపోవడం వల్ల, రకరకాలుగా అనాథగా మారడం వల్ల, ఒంటరిగా ఉండడం, అమ్మ దగ్గర పెరగడం, రకరకాల చీత్కారాలు ఎదుర్కోవడం, ఎటువంటి ఆదరణ ఆప్యాయత లేకుండా పెరగడం, ఇవన్నీ ఒక సమాజం పట్ల నా ఆలోచన విధాన్ని మార్చినాయి. ఓకే, వీళ్ళకి కావాల్సింది డబ్బున్న వాళ్ళు,
సమాజం ఎక్కువ మటుకు డబ్బున్న వాళ్ళకు, ఇంతకుముందు నేను చిన్నప్పుడు మంచి ఉన్న వాళ్ళకి గౌరవించేది, ఇప్పుడు డబ్బు ఉంటేనే గౌరవిస్తున్నది, వాడు ఎన్ని తప్పులు చేసినా సరే అని. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఓకే, ఆ కష్టాలు పడి ఏదో జీవనోపాధికి విదేశాలకు వెళ్ళడం, రకరకాల ఉద్యోగాలు చేయడం, అక్కడ మీద కొన్ని నేర్చుకోవడం, ఎగుమతి దిగుమతి వ్యాపారం చేయడం, దాని రకంగా వ్యాపారం స్థిరపడడం అన్న తర్వాత ఏదో ఒక నా ప్రాంతానికి సోషల్ సర్వీస్ చార్జెస్ ద్వారా చాలా రోజులు ₹1 అనేది చిన్నదని మేము చేసేది. ఇప్పటివరకు సంపాదించడంలో సగం తిరిగి ఇచ్చేసాం సమాజానికి. కానీ అదేవి తెలియదు సమాజానికి. అవసరం కూడా లేదు. అవసరం ఎందుకు లేదు, మీ ప్రచారానికే ₹1 అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసింది తప్ప మేము ఒక దగ్గర కూడా మీ ఇంటెన్షన్ చేయలేదు. అసలు ఏ ప్రచారం కూడా చెప్పాను నేను అన్నాను, దమ్ముంటే చేయండిరా, మీరు కూడా ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు దోసుకుంటున్నారు ప్రజలు. నేను సొంతంగా నా చెమట చుక్కలు వచ్చి నేను సంపాదించి డబ్బులు పెడుతున్నాను ప్రజలకు, అంటే అరువులకు, నిరుపేదలకు. అంటే ఒకటి ఏంటంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి, ఎవరైనా ఉంటేనే ఇస్తాము. మన దగ్గర లేకపోతే జోగి జోగి రాసుకుంటే బుడిదరాలినట్టు నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. పేదవాడిని చూస్తే కన్నీరు కారుతుంది, మన కడుపులో మనకు పెట్టడానికి ఏమి. కాబట్టి ప్రతి ఒక్కరు, నరసింహ కావచ్చు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తెలివైన వాడు డబ్బు సంపాదించాలి. దానికి ప్రత్యామ్నాయం లేదు. ఎవరేం చెప్పిన అబద్ధం. డబ్బు సంపాదించాల్సిందే. దాన్ని మోసంతో కాకుండా తెలివితో సంపాదించాలి. తెలివి వేరు, మోసం వేరు. ఇప్పుడు మీ పక్కన ఉన్నటువంటి అది ఏదైతే ఉందో రెడ్సాన్కి సంబంధించింది, ఇదంతా కూడా బేసిక్గా అతరజుడు కాదని చెప్పేసి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి రాకేష్ డబ్బు సంపాదించినాడు. కానీ మాటలేమో చాలా ఉన్నతంగా ఉత్తమంగా మాట్లాడుతుంటాడని. దీని మీద మీ సమాధానం? 25 సంవత్సరాలుగా మీకు తెలియదు. మీరు ఉట్టక ముందు చెడ్డీలు వేసుకున్నప్పుడు వార్తా పేపర్ వచ్చేది, విదేశాలకు మొదటిసారి ఎగుమతి చేయడానికి అనుమతి ఇచ్చిన పైడి రాకేష్ రెడ్డి, పేరు కూడా అదే పెట్టారు, పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ అని వార్తా పేపర్లో. మళ్ళీ వెళ్ళి లైబ్రరీలో చూసుకోండి, లేకపోతే వార్తా పేపర్ యజమాని. అంత మీకు ఎవరికి కూడా అంతకు ముందు గతంలో నాయకులకు, పెద్ద పెద్ద వ్యాపారులకి అనుమతి రాకపోతే రాకేష్ రెడ్డికి ఎట్లా వచ్చింది? అనుమతి రాదు. అది వాళ్ళకు ఒకటి ఇష్టమైన పదం ఉంటుంది. కొంతమంది ఒక చెడు అపోహ ఉంది, ఒక విజం లాగా, పాయిజన్ లాగా అపోహ ఉంది. కాబట్టి దానికి చేయడానికి ఇష్టపడుతుంటాం వాళ్ళు. ఇప్పుడు మనం ఏదో ఒకటి సాధించాలి, దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి. అక్కడ సహజ సంపద మన రాష్ట్రంలో కొల్లగొట్టబడుతుంది. మేమేం అడవిలేం కొట్టమే. వాడు ఎవడైతే తప్పుడు పని చేసి వాడు తీసుకెళ్తుంటే డిపార్ట్మెంట్ ఆదిలాబాద్లో టేక్ పట్టుకుంటారు, ఖమ్మంలో టేక్ పట్టుకుంటారు, అక్కడ ఆకార పట్టుకుంటారు. ఇట్స్ నేచురల్ సోర్స్. దాన్ని యాక్షన్ పెడతాం, యాక్షన్లో తీసుకుంటాం. అది నీకు తెలియనంత మాత్రం నేనేం చేయాలి? ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ అంటే తెలియదు, హార్డ్వేర్ తెలియదు, నేనేం చేయాలి? అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తుంది. జపాన్ కంపెనీస్ కొంటాయి, ఇండియాకి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి కొంటాయి, ఎప్పటి నుంచో కొంటాయి. 1971 నుంచి కొంటారు జపాన్ వాళ్ళు. వాళ్ళు ఎవరైనా రానియకుండా ఉండేవాళ్ళు. దాన్ని ఛేదించుకొని అభిమానులాగా ఈరోజు రాజకీయ రంగంలో ఎట్టయితే ఛేదించుకుంటూ వచ్చానో ఆ రోజు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నాను. ఆ జపాన్ వాళ్ళ వ్యూహాలను తిప్పికొట్టి నా దేశం, నా రాష్ట్రం, నా సోర్సు, నేను అందరిలాగా ఉంటాను, అన్ని లైసెన్సులు తీసుకొని చేసాను తప్ప. దానివల్ల కొన్ని వేల మందికి ఉపయోగపడలేదు, వేల మంది, మన లక్షల మందికి ఉపయోగపడాలి. ఉన్నత కుటుంబం, అమ్మ చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి, బంధువులే చిత్కారాలు ఎదురయ్యాయని చెప్పేసి అన్నారు. ఇది ఇలా కాదు, డబ్బు సంపాదిస్తేనే గౌరవం వచ్చాయని చెప్పేసి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినారు. అంటే మీరు మీకు సరిపోయినంతనే కాదు, మీ చుట్టూ ఉన్న సమాజానికి సరిపోయినంత డబ్బు సంపాదించారు. మీరు పంచేంత డబ్బు కూడా సంపాదించినారు. మీరు తినడానికి, బట్ట కట్టడానికే కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ వైద్యానికి, వాళ్ళ మళ్ళీ ఫుడ్ కొరకు కూడా సంపాదించారు. దీని తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు ఎందుకని చెప్పేసి మీకు కావాల్సిన గౌరవం దొరికింది. రాజకీయాలు రావడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటగా ఎక్కడ బీజం పడ్డది? వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అవసరం పడుతుంది. 20-30 ఏళ్ళ కింద ఇంత ఘోరంగా లేదు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబ పాలన. ఏ పనికి వెళ్ళాలని ఒక అక్కని కలమంటాడు ఒకడు, బావని కలమంటాడు ఒకడు, అన్నని కలమంటాడు ఒకడు, ఇంకొకడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయననేమో తోట తాగి పడుకుంటాడు, రాజేమో తాగి పడుకుంటాడు, యువరాజేమో విదేశీ పర్యటనలు, యువరాణి గారేమో ఢిల్లీ పర్యటనలు, ఇంకొకరు సిద్దిపేట దొర ఉంటాడు హరీష్ రావు గారని. ఇక ఆయన మొత్తం నేనే సైన్యాధిపతి, మొత్తం మా కుటుంబం గురించి తెలంగాణ చంపిన 1400 మందిని అని దౌర్జన్యాలు చేసుడు, అదొక వైపు. రెండోది, మేము తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా చాలా ఉపయోగపడ్డాం. కళాకారులకు కావచ్చు, ఉద్యమకారులకు కేసులకి విముక్తి కావచ్చు. ఎందుకంటే ఒక ఐడెంటిటీ, ఇది రాన్లో బర్నింగ్ ఇష్యూ అవుతుంది, యువకులు చనిపోతున్నారు, ఇది ఎక్కడో ఒక చోట పోలీస్ స్టాప్ పెట్టాల్సిందే, ఏం కుప్పలే మునిగిపోతాయి. 29 రాష్ట్రం దేశంలో అయితే ఉంటాం కదా, మేము పరోక్షంగా సాగలం. మళ్ళీ రెండోది ఏంటంటే, మేము ఈ కేసీఆర్ని ఎప్పుడు నమ్మలేదు. ఎందుకంటే ఇది గత చరిత్ర అంతా మేము యూట్యూబ్లలో ఈ చరిత్ర బుక్స్ చదివేవాళ్ళం. ఈ చంద్రశేఖరరావు గారి గత చరిత్ర అంతా బాగాలేదు.
రకరకాల యూట్యూబ్లో వచ్చి నేను కొంత సిద్దిపేటకి వెళ్ళి తెలుసుకున్నాము, చింతపడికి వెళ్ళి తెలుసుకున్నాము అని చెప్తుంటే, రెండోది గోను ప్రకాష్ రావు అనే వాళ్ళ బంధువు అంటే కవితమ్మకు 10 రూపాయలు టికెట్ లేకపోతే ఇచ్చినాను. ఇట్లా రకరకాలు ఉన్న తర్వాత ఆయన నమ్మాలని లేకపోతే మేము కోదండరామ్ సార్ దగ్గరికి, అప్పుడు జయప్రకాష్ సార్, మన జయశంకర్ సార్ దగ్గరికి అడిగితే ఓకే అలానే కాదు నువ్వు తెలంగాణ రావడం ముఖ్యం, ఎవరో ఒకరైతే ముందున్నారు కదా మాటకారి అని అనుకున్నాం. కానీ మేము మోసకారు తెలియదు, మాటకారు మోసకారాయడు. కాబట్టి రకరకాల రచనలు, రకరకాల వ్యవస్థలను ధ్వంసం చేయటము, ప్రతిపక్షాల గొంతు నొక్కటము, పత్రికలను కొనటము, ప్రసార సాధనలను కొనటము, అడిగిన వాళ్ళకి అక్రమ కేసులు పెట్టడము, పోలీసు జుర్ము చూపించడము, మళ్ళీ మేము మర్చిపోయిన చిన్నప్పటి బానిసత్వాన్ని అంతా రుద్దారు. దానికి ఆమోదాలు మర్డర్ చేయటము, మానభంగాలు చేయటము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మన సమాజంలో మన బాధ్యత ఉంటుంది. మీ మీద ఒక అపవాదం ఏంటంటే లేదు బీఆర్ఎస్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు పదవుల కోసం అని చెప్పేసి అని, అలాగే కొన్ని తనకు సంబంధించిన వ్యాపారాల అనుమతుల కోసం దొరకకపోతే ఈ విధంగా అని చెప్పేసాను. నాకు వ్యాపారాల అనుమతి లేవు, నాకేం అవసరం, నాకు ఇప్పుడు కూడా ఏం అనుమతి అవసరం లేదు. లైసెన్స్ ఉండదు, నేను ఒక కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, అగ్రోటెక్ ఎక్స్పోర్ట్స్ ఉంది, 10 కంపెనీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. తెలంగాణ ఇంకా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తామని శ్మశానం పోయింది ప్యాకేజ్ కూడా పెడుతుంది. నన్ను తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అన్నారు. నేను ఎప్పుడైనా విమర్శ ఎందుకోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నం జరిగిన టికెట్ల కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వల్ల రాజ్యసభ సభ్యత్వం ఇస్తామన్నారు. నేను రానన్నాను. ఆ కుటుంబ పాలన రాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నప్పుడు వస్తానని చెప్పాను. తప్పేం. ఎప్పుడు జరిగింది ఇది? 2023 జనవరిలో రాయబారాలు జరిగినాయి, రానన్నాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వచ్చారు, దానికి కూడా రానన్నాను. దేశ విభజన కారణం ఏంది, మళ్ళా దేశ విభజన ప్రయత్నం చేస్తుంది. నాకు దేశం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టము. దేశము, ధర్మము, న్యాయము నేను భావించాను. భారతీయ జనతా పార్టీ ఏ కల్వకుంట్ల గురించి తయారు కాలేదు, ఏ గాంధీల గురించో గాంధీల గురించి తయారు కాలేదు. కుటుంబం గురించి, ఇది ఒక దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతదేశం ఉన్నందుకు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి దానికి వెళ్ళాను. తప్పేముంది? హిందూ ధర్మం గురించి మాత్రం, హిందూ ధర్మం తప్పేమి? మీ అమ్మని ఇష్టపడవా? మా అమ్మ నేను ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడదు హిందూ మతాన్ని? ఎవరు చెప్తున్నాడు, ఎంత పిచ్చి చెప్తున్నారు ఈ మీడియా భారతదేశ వ్యాప్తంగా. ఎవరి తల్లి వారికి ఇష్టం, మా తల్లి మాకు ఇష్టం అండి. మేము మైనారిటీ సోదరులు అంటున్నాము, మమ్మల్ని అబ్బద్దు అంటున్నాము. పాత బస్తీలు మా చెల్లెళ్ళ అక్కని గాజులు బట్టలతో మోగబట్టడము, వెస్ట్ బెంగాల్ మా ఆడబిడ్డని రేపులు చేసినట్టు చేయొద్దు అంటున్నాము, కశ్మీర్ లో పండితులు నూచకోత కోసినట్టు రంపాల మీద మా ఆడబిడ్డని కోసినట్టు కొయ్యొద్దు అంటున్నాము. మరి ఏ దేశం వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పు. మాకున్నది ఒక దేశం, అదే చెప్తున్నాను చోట్ల. ఎటువమంటూ చెప్పు. బంగ్లాదేశ్ ఆడు చెప్తున్నాడు, సౌదీ పోతే వాడులా ఉంటది, అమెరికా పోతే వాడులా ఉంటది. మాకున్నది ఒక దేశము, మాకున్నది ఒక శ్రీకృష్ణుడు, ఉన్నది ఒక గీత. మాకు బతుక నేను రా బాబు అంటే మమ్మల్ని ఈ రకంగా అంటారు. ధర్మం లేదా? క్రిస్టియన్స్ లేదా ధర్మం? బైబిల్ లేదా? ఖురాన్ లేదా? మరి మాకు గీత ఉన్నది. నేనమ్మా మా దేశంలో మేము కూడా కాంగ్రెస్లాగా బతకల్లా. మా పాత బస్సులో పోతే కూడా మేము భయపడాలా? మా హైదరాబాద్ మేము భయపడాలా? ఎంఐఎంకి భయపడాలా మేము? మరి ఇంకెక్కడ మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో. ఈ పరిస్థితులు ఇంకా కూడా ఈ రోజుకి కూడా అన్ని ఎందుకున్నాయని చెప్పేసి పాత బస్తీకి నిజంగా ఈ రోజు పోవాలన్నా కూడా భయానక పరిస్థితి. చాలా మార్పులు వచ్చినాయి. ఆర్టికల్ 370 हटा दिया गया. 500 साल से जो लड़ रहा राम मंदिर, दिव्य भव्य राम मंदिर जनवरी 22 तारीख उद्घाटन कर रहे. మేము చెయ్యాలనుకున్నాయి చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ. మా ధర్మాన్ని, మా దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎట్లా తల్ల మీద చేసిన పాపాల కంటే అట్లా ఉండదు. కాబట్టి మేము ఉన్నాం కాబట్టి అవన్నీ వచ్చినాయి. ఎల్లు రామందిరం, వెళ్ళు అయోధ్య, ఎల్లు ఎందుకు కావా, ఎల్లు మక్కాకి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళు, జెరూసలంకి ఎట్లా వెళ్తున్నారు. పక్క రాష్ట్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతం నుండి బ్రహ్మోత్సవాల తలంబరాలు మొత్తాడు, ముట్టేది బైబిల్, మొక్కేది దేవుణ్ణి. ఇదా ప్రజలకు క్లియర్గా ఉండండి. తప్పేముంది? మీ మతం మీరు చెప్పండి, ఐఎమ్ క్రిస్టియన్, తప్పేముంది? బ్రహ్మోత్సవాలు తలంబరాలు వేయడము, పట్టు వస్త్రాలు, నాయకుడు అన్ని మతాలను గౌరవించడం వేరు, ఆచరించడం వేరు. ముఖ్యమంత్రి ముస్లిం సోదరులు నాకున్న 90% ఫ్రెండ్స్ అంతా ముస్లింలే. రంజాన్ రావా ఇంటికి? మరి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది? కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మీరు నాయకులు అనే వాళ్ళు పాలించాలా, అన్ని మతాలని గౌరవించాలా. కానీ నేను హిందూ ధర్మం, ఇప్పుడు భారతదేశాన్ని నేను హిందువుని, హిందూ ధర్మం నా తల్లి అని చెప్పేసి ఉంటాను. ఒక భారతదేశం అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన మాత్రమే తల్లి కాదు, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం ఇది. మా మతం ప్రమాదంలో పడుతుంది, మా ధర్మం.
హిందువులని చెప్పుకోవడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. పడకూడదు. నా దేశంలో నా జాతి హింసలు పడుతుంది. కాశ్మీర్ లాంటి పరిస్థితులలో, వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల, కేరళ లాంటి చోట్ల. ఇంకా ఉన్నదే ఒక దేశం, ఇక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి పోతే చైతన్యపరచడం తప్ప, నా జాతిని చైతన్యపరిచినంత మాత్రాన ఎదుటి జాతిని అవమానపరిచినట్టు కాదు. ఇప్పుడు ముస్లిం సోదరులు కూడా వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ అవుతుంది, మా అమ్మ వాళ్ళు కూడా పెద్దమ్మలాగా భావించాలి. మీ అక్క మాకు అక్క అయినప్పుడు మా అక్క కూడా మీకు అక్క అవుతుంది. అవి బంధుత్వాలు, మానవ సంబంధాలు, మత సంబంధాలు. రెండోది, దేశంలో వేరే మతాలు లేవు. ఇదంతా విదేశీ శక్తుల కుట్ర. మా భారతదేశంలో ఒకే ఒక సైంటిఫిక్ సర్వే కూడా ఉంది, సైంటిఫిక్ రిపోర్ట్ కూడా ఉంది అమెరికాలో. మీరు కూడా తెచ్చుకోవచ్చు, అవసరమైతే యూట్యూబ్లో నేను పంపిస్తాను. ఇది కొన్ని ఒక 500-600 సంవత్సరాల క్రితం మహమ్మద్ గోరి వీళ్ళందరూ వచ్చి అప్పుడున్న హిందూ రాజును చంపేసి రాణిని రకరకాల ఇబ్బంది పెట్టి ఇస్లాం మతం అడుగుపెట్టింది ఇక్కడ. అప్పుడున్న హిందువులందరూ కొందరు ఇప్పుడు ఎట్లయితే బలవంతంగా పార్టీ మార్పులు జరుగుతాయో అట్లా ఆ టైంలో మీరు బతకాలనుకుంటే మత మార్పులకు ప్రోత్సహించారు, భయపెట్టారు, బలవంత పెట్టారు. కొందరు భయపడని వాళ్ళందరూ చనిపోయారు, కొందరు ఎదుర్కొన్నారు. రకరకాల సమస్యలు. మీరు చరిత్ర చదవండి ఒకసారి. ఒక వీలైతే కూడా ఔరంగజేబు చరిత్ర చదవండి. ఒక 25 లక్షల మంది హిందువులని మత మార్పిడి చేశాడు. టిప్పు సుల్తాన్ సుమారు 1 లక్షల మంది మత మార్పిడి చేశాడు. అంటే అప్పుడున్న పరిస్థితులు, వాడు రాజు కాబట్టి వారు చెప్తే వినాలి, చాలా కాబట్టి మత మార్పులే. మా వాళ్ళే వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడున్న ముస్లిమ్స్ అంతా మా రక్త సంబంధికులు. అది చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా 6 రైతులు అదే చెప్తున్నాను. मोहब्बत करते ना करते, नफरत नहीं करना एक दूसरे से. अपना दादा परदादा एक ही है. తాత ముత్తాతలు ఒకటే, రక్తం ఒకటే, పుడతాం ఇక్కడ, చస్తాం ఇక్కడ, బతుకుతాం ఇక్కడ. మనం కలిసి ఉండాలని చెప్తున్నాను. మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాకు కలిగిన అభిప్రాయమే కాదు, తెలంగాణ ప్రజలకి అందరికి కూడా. అంటే మీరు ఎన్నికైన తర్వాత ఇంకా మీ వాయిస్ ఎక్కువగా వెళ్తాను, మీ వైపు అటెన్షన్ ఉంది. అందుకని ఒక మాట అంటాను. నిజంగా గ్రామాలలో ముస్లిం సోదరులకి, హిందువులకి ఏ చిన్న పాఠమైన విభేదాలు ఉన్నాయి. రాజకీయాల కోసం కొందరు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఆట కాకపోతే నిజం, 100% నిజం. 100% ఆ ఆట మొదలుపెట్టిందే కాంగ్రెస్. 1947 దేశ విభజన, మత ప్రతిపాదన దేశ విభజన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఈరోజు నిన్నగా మొన్న ఒకటి మొదలు పెట్టాడు. భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి. జయప్రకాష్ వర్సిటీ ప్రొఫెసర్ లేఖ, ఏబీవీపీ ఆందోళన. భారతీయ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి, అది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వెంబడి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్లోని చాప్రాలో ఉన్న జయప్రకాష్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖర్షీద్ ఆలం అలియాస్ లాల్ బాబు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలకు రాసిన లేక తీవ్ర వివాదానికి దారితీసింది. మొత్తం చదవలే కంటెంట్ అయిపోతుంది కాబట్టి. ఒకప్పుడైతే 1940లో కలిసిన హిందూ ముస్లిం సోదరులు అంటున్నాను, ఇప్పటికి కూడా అంటున్నాను. మేము మొత్తానికి అఖండ భారత్ అనేది అదే. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, హిందుస్థాన్ 4 ఒకటే దేశం. అది అశోకుడు వెళ్ళిన దేశం, మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు కూడా మేము మళ్ళా కలిసిపోరాడిదే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అఖండ భారత ఉద్దేశం అదే. అప్పుడు చాణక్యుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ని కలుపుతారంటారు. మా సోదరులే వాళ్ళు. ఏముంది తప్పేమో, దేశభావం తగ్గించాలా. ఈ కాంగ్రెస్ పార్టీని నిర్వహిస్తుంది అట్లా. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఈ 10 ఏళ్ళలో ఏమైనా తగ్గించారా మరి? ఈ 10 సంవత్సరాలు బాంబు బ్లాస్టింగ్ ఎందుకు అవుతున్నాం? ఉగ్రవాదాలు ఎందుకు తగ్గిపోయారు? లేదు బాంబు బ్లాస్టింగ్, లేదు రైళ్ల బాంబులు ఎందుకు జరుగుతారు? గోత్ర సంఘటనలు ఎందుకు జరుగుతారు? తాజ్ మహల్ హోటల్ ఎందుకు విస్ఫోటన చెందలు? ఎందుకు చెందలు? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే అట్లుంటది. 2G స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు, రోజుకొక స్కాములు చేసి దేశం నప్పులపాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ విభజన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని మళ్ళీ ముక్కలుగా చేయాలనుకుంటున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 29 నుంచి 30 అయితే మేలే కదా అని చెప్పేసి ఆ రోజు వివాదాలు అంటే కూడా అట్లా పక్కకు వాళ్ళని పంపించడానికి మళ్ళీ మీరే తప్పు పడతారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువకుల బాధలను చూసి, లేకపోతే ఇక్కడ ప్రజల ఆత్మఘోషలను చూసి, ఇక్కడ బలిదానాలు చూసి మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నా అని చెప్పేసి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ పార్టీ కూడా సహకరించింది రాష్ట్ర విభజన కోసం. సుష్మా స్వరాజ్ గారు పోరాటం విధంగా నాడు ఆ పరిస్థితుల కారణంగా దేశాన్ని విభజించి తప్పలేదని చెప్పేసి భావించడం ఇదే రాకేష్ రెడ్డి మళ్ళీ తప్పు పడతాడు. అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు. గోదావరి అక్కడ పుష్కరాలు రాజమండ్రి. గోదావరి మొదలైతే తెలంగాణలో పుష్కరాలు రాజమండ్రి. ఇట్లా ప్రజలు గమనించారు. చాలా రకాలుగా న్యాయాలు
కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది ఏంటంటే దేశంలో ఒక రాష్ట్రం, కానీ దేశం విడిపోయింది. కోట్లాది మంది హిందువులని రైలు పట్టాల మీద కోట్ల చదువు చరిత్ర చదువు ముస్లిం సోదరులు కొందరు చనిపోయారు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ చదువుకి వెళ్ళాను, లక్షలాది మంది ఆడబిడ్డలు అరాచకాలు చేశారు, అత్యాచారాలు చేశారు. చరిత్రలకు వెళ్ళండి, ఇవన్నీ నిజం, నేను ఏదో అబద్ధం చెప్తాను. హిందువులను మళ్ళీ చంపుతారు అంటే చంపిస్తారు. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళని చంపిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ లో 100%. దీనికి ఎంత కట్టుబడి ఉన్నాడు. కాంగ్రెస్ మీద ఎక్కువ కోపం, బీఆర్ఎస్ మీద ఎక్కువ కోపమా? ఇంకా 6 నెలలు నాకు తెలిసి ఉండదు, ఆ పార్టీ ఉండదా? 100% రాసి పెట్టుకోండి. మీడియా మిత్రులు అందరి వీడియో చూసుకోండి. తర్వాత లైబ్రరీలో ఉండదు సీను కనుమరుగయ్యే పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ. 100% లైన్ ఇస్ బ్యాక్, కేసీఆర్ ఇస్ బ్యాక్. నాయకుడు బయటికి పునాదులు లేని పార్టీ, కుటుంబం మీద ఏదో ఒక అధికార వ్యవస్థని చెరబట్టి పోలీసు యూనిఫామ్ ని బలహీనపరిచి బ్లాక్ మెయిల్ చేసి లీడర్లు ఇప్పుడు అన్నీ వస్తాయి. కాళేశ్వరము, ఆయేశ్వరము, కాకతీయ, హరీష్ రావు గారికి 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయని ఆయన మణిపల్లి హనుమంతరావు అన్ననే కదా చెప్పింది. మణిపల్లి హనుమంతరావు అన్నగారే చెప్పారు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి రబ్బర్ చెప్పులోడు, ఇనుప డబ్బలోడు, ఎల్ మాస్టర్లో ఉన్నోడు 1,00,000 కోట్లు సంపాదించిండు, వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నాను చెప్పి నేను కృష్ణుడు అని చెప్తున్నాను. మీరు నమ్ముతున్నారా దాని మీద? వాళ్ళు చెప్పాలండి. నేను నమ్మకూడదు కాదండి, ప్రజలు నమ్ముతున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడే గంట కింద ఎప్పుడు లైవ్ లో చూశాను. రాకేష్ రెడ్డి కూడా ఒక తెలంగాణ పౌరులు ఆ టెస్ట్ మీద చేసి నిజంగానే నేను హరీష్ రావు గురించి తెలిసింది వాళ్ళ బంధువులకు. ఆయన ఎంత సంపాదించాడు నాకే తెలుసు. రబ్బర్ చెప్పులు ఉన్నాయని ఎవరు చెప్పారు? రబ్బర్ చెప్పులు ఉన్నాయని ఎవరు ఎందుకు చెప్పారు? నేను చెప్పానా? మైనంపల్లి హనుమంతరావు ఈజ్ ఎన్ఆర్ఐ, ఆయన చెప్పిండు. ఆయన ఉన్నత విద్యావంతుడు, ఉన్నత సంస్కారి, మంచి పార్టీలు వేరే ఉండొచ్చు, పార్టీ అనేమైనా ఉండొచ్చు, నాదేమైనా ఉండొచ్చు. తెల్ల రాజకీయంగా కొట్లాడాలి. ఈ రోజు మల్కాజ్గిరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా మైనంపల్లి గారు పోటీ చేయొచ్చు. రాజకీయ వరకు పోరాటాను. ఈ రోజు మల్కాజ్గిరిలో గెలవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ. రేపు మంచి వ్యక్తి అంటే అన్నారు, మళ్ళీ ఆ మంచి వ్యక్తిని రేపు తిట్టాలా రాకేష్ రెడ్డి. పార్టీ మంచిది కాదు. రేపు సరే ఆయన పార్టీ పక్కన పెడితే రేపు మరి మైనంపల్లి గారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి 1,00,000 కోట్ల ఎవిడెన్స్ పెట్టి ఆయన విట్నెస్ చేస్తాము అన్న కూడా అంటాడు. అప్పుడు మీ మైనంపల్లి హనుమంతరావు ఏమంటాడంటే సెంట్రల్ లో ఉండదు మీ పార్టీ, మరి కానీ సిబిఐ ఎంక్వైరీ సైన్ దగ్గర ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసిండు కాబట్టి తిరుమల కొండ మీద ఆ ఎవిడెన్స్ అని తనే చెప్పాలి కదా. ప్రాపర్ చెప్పుకుంటే తను చూసిండు, ఇన్ప డబ్బులు తను చూసిండు, తన ప్రత్యక్ష సాక్షి తనకి 1,00,000 కోట్లు తిన్నాడు. అడిచిన ఒకటండి, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద దేశం లేదు. నేను ఒక రాజకీయ నాయకుడు. రోజు ఇట్లా గుణమే చేసుకుని నిజంగా ఎవరి మీద లేదా? వ్యక్తిగత దేశం జీవన్ రెడ్డి గారి మీద వాడి మీద కూడా వాడిని ఒకటే నేను ఉండగా వాళ్ళు తెలంగాణ అసెంబ్లీకి ఎట్టు దాకా నేను అంతే. రాజకీయ పోరాటం వ్యక్తిగతంగా అవసరం లేదు. నేను ఎవరిని ఈ రోజు కూడా నేను చెప్తున్నాను క్లియర్ గా, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. ధర్మం, న్యాయం, దేశం ఉండాలంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి ఈ వీడియోని దగ్గర ఉంచుకోండి. భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం భద్రత ఉంటుంది. ఈరోజు మత కళలు లెక్కలు లేవండి. భారతీయ జనతా పార్టీ 21 లక్షల మత కళలు లేవు. ఎందుకు మత కళలు ఉండాలి కదా, మేము ఉన్నప్పుడు ఉండదు. ఇది అందరికి సమానంగా చూస్తారు. ఎవరైతే దేశ విద్రోహులు ఉంటారో వాళ్ళ భద్రత. దేశ భక్తులు, మా సోదరులు, ముస్లింస్ ఎవరు కాదు, మా సోదరులు, మా రక్తం, అందరం ఒకటే. కాబట్టి అందరం కలిసి ఉంటాం. మళ్ళా మొత్తం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి చేసుకుంటాం. అందరం అన్నదమ్ముల్లా బతుకుతాం. 2014 తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి, అప్పుల పరిస్థితి, దోపిడీ గురించి ఏం చెప్తారు రాకేష్? దోపిడీ చేసిన 6,71 కోట్లు ఒక శ్వేతపత్రం. మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్, ఎటువంటి అవగాహన లేదు, రాజకీయ అనుభవం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, సెంటిమెంట్స్ రెచ్చగొట్టి ప్రజలను అమాయకులు చేసి ఈరోజు అప్పుల పాలు చేసిండు. ఈ అప్పులు ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? మేఘా కృష్ణారెడ్డికి. కూలిపోయే కాళేశ్వరం కట్టి, కాళేశ్వరం నీళ్ళు వెళ్ళిపోతాయి. అలా సిద్దిపేట ఒకటే జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇంకా 32 జిల్లాలే కాదు. అలా 3 రిజర్వాయర్లు కట్టుకొని 1,00,000 కోట్లు పెట్టుకుంటావు, సగం కూలిపోయింది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంటే 5 నిమిషాలు కాదు వీళ్ళందరికీ తలాగా. ప్రధానంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందంటారు మీ దృష్టిలో, మీరు అబ్జర్వ్ చేయడం? మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్ల అవినీతి ఎందుకు జరిగిందంటే సుమారు 66,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చారు.
రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? పంట పండించే వాళ్ళు. పచ్చటి పంటలు ఓకే, ఎక్స్టెంట్ అయితే అనేది పక్కన పెడితే పచ్చటి పొలాలు పంట పండించి చెమట చుక్కలు స్వేద్యం చిందించిన రైతుకి ఇవ్వాలి. దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అప్పుడు రైతు సత్యన అవుతాడు. ఆ రైతు వ్యవసాయం మీద ఆధారపడతాడు. ఇప్పుడు వ్యవసాయదారుడు అంటే పిల్లలు ఇవ్వకుండా ఏదైతే ఉన్నదో అది మార్చి వ్యవసాయం చేసుకునే పిల్లలు ఇచ్చే రోజులు రావాలంటే గిట్టుబాటు ధర రావాలి. కానీ ఎవరికి ఇచ్చాడు ఈయన? సినిమా స్టార్ మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్కు, పాలమల్ల రెడ్డికి, ఆశనగర్ జీవన్ రెడ్డికి, ఎర్రబెల్లి దయాకర్రావుకి దాన్ని ఇచ్చేది. రాకేష్ రెడ్డికి రాలే తీసుకోలే. 2018 రాజకీయాలు 2018 లెటర్ రాసి ఇచ్చేసి నాకు అతన్ని. నేను నా కుటుంబాలు ఎవరైనా తీసుకోలే. సో వీళ్ళకి తప్పు పడతా ఉన్నారు. ఉన్నవాడు ఎవడు వీడు? ఎవరి డబ్బు ఇదంతా? పేద ప్రజల డబ్బు పెద్దలకు పంచడం ఏంది? పేదోడి డబ్బు పెద్దలకు పంచడం ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నా. పెద్దల డబ్బు పేదోడికి పంచాలా, కానీ దుర్మార్గుడు పేదల మీద 12 అప్పటి నువ్వు కట్టవా? కెమెరా కట్టడా? 6,70,000 ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు అప్పు వచ్చింది. అశోక్ నగర్ అడ్డ మీద ఉన్న అడ్డకూలికి 7 లక్షలు, రోజు ఆటో రిక్షలు నడుపుకునే అతనికి 7 లక్షలు కుటుంబానికి. ఓలా టెక్స్ ఉద్యోగం దొరక నీలాంటి చదువుకుంటే నాలాంటి చదువుకున్న నిరుద్యోగ దానికి వీళ్ళకి ఏం సంబంధం? ఓకే, వీళ్ళకి ఏమైనా అప్పు చేసినావు, ఏం చేయాలి డబ్బుని? వీళ్ళ విద్య మీద, వీళ్ళ వైద్యం మీద, వీళ్ళకి ఉపాధి మీద, వీళ్ళకి మౌలిక వసతులు, ఒక నాణ్యమైన జీవిత స్టైలు, రోడ్స్ డ్రైనేజ్. పిచ్చోడు నేను తుగ్గగా ఎందుకంటే పిచ్చోడు పిచ్చిగా 5 వేల ఏం తాగిండో, ఏ బ్రాండ్ అర్థం కాకుండా తాగిండు, అర్థం కాకుండా వేసిండు 10 ఏళ్ళు. ఏం చేసేది? 50 లక్షల కోట్ల ఆస్తిని ఇక్కడ నిర్మించడం జరిగింది. మీరు కాంగ్రెస్ నాయకులు కలిసి ఆరోపణ చేస్తా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ నేను కూర్చుంటాము 100 గంటలు ఆర్గ్యుమెంట్ చేస్తా. 100 గంటలు వీళ్ళందరూ కొత్త కలెక్టర్ ఎర్రగడ్డ పంపారు వీళ్ళందరూ. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక ఎకరం ఉంటుందండి. ఈ ఎకరాన్ని ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, 8 లక్షలు అక్కడ ఏమైనా బంగారు గారులు వచ్చినాయా, లేకపోతే కేజీఎఫ్ దానికి నిధులు వచ్చినాయా? పిచ్చోళ్ళు పెంచుకున్నారు అంతే. ఆ ప్రాజెక్ట్ వస్తున్నది, ఈ ప్రాజెక్ట్ వస్తున్నది, అదే 10,000 అన్నారు, అదే 20,000 అన్నారు, అదే 30,000, అదే 50,000. నీకు ఎక్కడైనా డెవలప్మెంట్స్ ఉండాలా, ఏదైనా యాక్టివిటీస్ ఉండాలా, ఇండస్ట్రీస్ పడాలా, ఏదైనా ఇన్ఫ్రా కావాలా? ఏది లేకుండా కూడా పల్లెటూరులో మోసం చేయించారు. అదే భూమి ఆ ఉన్న పెద్ద కూడా రాకేశ్వర పేదల దగ్గర. మీ ఇంకా ఆర్మర్లు ఇంకా ఎక్కువ అంట. నేనేమంటున్నానంటే, ఇప్పుడు పేద ప్రజలను అప్పు చేసి తీసుకొచ్చినప్పుడు బాధ్యత ఖర్చు పెట్టాలి. నేనేమంటానంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజలు పన్నులు కానీ రాష్ట్ర ఆదాయాన్ని కానీ దాన్ని పేద ప్రజలు ఖర్చు పెట్టాలి. అది ప్రాథమిక హక్కు. పేదవాడి హక్కు కూడా, ఎందుకంటే దేశ పౌరులు. కానీ కొత్త ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ తుగ్లక్ మాజీ ముఖ్యమంత్రి ఎట్లా చేసిన ప్రణాళికలు ఎట్లుంటాయంటే, దళిత బంధు ఇస్తా స్టేట్మెంట్ ఇచ్చినారు హుజరాబాద్ ఎలక్షన్ టైంలో. ఓకే, సంతోషం. ఇచ్చినప్పుడు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, పేపర్లు చూపిస్తాం, డాక్టర్లకు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తాం. రోజు కూలి ఒకటికి ఏమి ఇస్తాం అంటే ఎస్సీలలో డాక్టర్లకు ఇస్తారట, జూబ్లీహిల్స్ ఉన్న డాక్టర్లకు కూడా ఇస్తారట, ఎస్సీలకు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఇస్తారట, కలెక్టర్లకు, ఎస్సీలకు. మరి అదే ఎస్సీలు పేదవాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారు వాళ్ళకి. నేను తెలంగాణ వ్యాప్తంగా 26,000 గ్రామాలు ఉన్నాయి. 90% గ్రామాలల్లో మొత్తం మిస్యూజ్ అయింది స్కీమ్స్ అన్ని. ఈ దుర్మార్గుడు చేసి దళిత బంధు కావచ్చు, రైతు బంధు కొండలున్నోడికి, గుట్టలున్నోడికి హెలికాప్టర్ లక్ష తీసుకున్నారు, చార్టెడ్ ఫ్లైట్ లక్ష తీసుకున్నారు. రైతు బంధు ఈ దుర్మార్గుడు పరిపాలన వల్ల నేనేమన్నా రైతు బంధు రైతులకి ఎవడైతే, అది కూడా పంట పండించే రైతుకే. పేరుకు రైతు పాస్బుక్లు పెట్టుకున్నాడు కాదు, రైతు పంట పండించు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దయచేసి కొత్తగా ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి దయచేసి ఎప్పుడైతే మన శ్వేతపత్రం రిలీజ్ చేసాం అసెంబ్లీలో, దయచేసి నా మాట శాసనసభ్యుడికి చెప్తున్నా, తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా, ఒక పేదవాడి హృదయంలోకి వెళ్ళి చెప్తున్నా, ఈ 10 ఏళ్లలో జరిగిన ఇట్లాంటి స్కీమ్లన్నీ రికవర్ చేయండి. మీకు 2 సంవత్సరాల వరకు ఏ బడ్జెట్ అవసరం లేదు, యాప్లు అవసరం లేదు. ఎవడెవడైతే పేదవాడి డబ్బు తిన్నారో, ఎవడు పడితే వాడు, ఆ బంధు ఈ బంధు, ఇండస్ట్రియల్స్ ఇన్సెంటివ్స్, ఆ ఇన్సెంటివ్స్. శంకర్కి 5 ఎకరాలు ఎందుకండి మోకిల ముందు? వీళ్ళకి ఏం చెప్పాలి అర్థమైతే తుగ్లక్ పరిపాలన. కానీ పేదోడికి ఇల్లు కట్టి ఇప్పుడు వాళ్ళే 1,25,00,000 వచ్చింది నిన్న ప్రజాపాలన, 25 లక్షల ఇల్లు. మరి ఎందుకు కట్టేయలేదు ఇల్లు?
పేదోడికి కనీసం ఉండడానికి 25 లక్షల అప్లికేషన్ వచ్చినాయి, 1 కోటి అప్లికేషన్ అవసరా, కనీసం రేషన్ కార్డు గురించి 50 లక్షల అప్లికేషన్ వచ్చినాయి. ఇదా నీ ప్రభుత్వంతో నీ బతుకు చేయడా ఉండాలి అంటే ఇంకా మరిగా నేనంటే ఈ కప్ప మాట్లాడుతున్నాడు అది ఇదా పేదోడు మీరు చేసేది. నేను అందుకోసం అంటున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఒకటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, ఈ 10 ఏళ్ళలో ఎవడైతే అనుభవించుకోండి, నాకు మా హార్మోనియం రా కమ్సే కమ్ 1000 కోట్లు వస్తాయి. కోటీశ్వరులకు వచ్చింది మొత్తం. అదేంటి యంత్ర లక్ష్మణ స్కీమ్ మొత్తం కోటీశ్వరులకి, మొత్తం అది ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ ఇస్తారు. అవన్నీ రికవరీ చేయండి. ఇప్పుడు ఎవరెవరైతే 100 ఎకరాలు 500 ఎకరాలు సినిమా స్టార్స్ ఇండస్ట్రీస్ అన్ని రికవరీ చేయండి. అంతేనా కదా? మీకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేస్తుందని? లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే లోపాయికారు ఒప్పందం. అట్లయితే కదా రాకముందే అన్నాడు, సిబిఐ అన్నాడు, ఏబిఐ అన్నాడు, ఇప్పుడు ఏదో చప్పుడు చేస్తలేడు. గతంలో అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. అందు గురించే వచ్చిన నెల నుంచి కూడా అన్ని ఏదో టెక్నికల్ రిజల్ట్స్ చెప్పుకుంటూ ఆపుతున్నాడు. సిబిఐ కాకపోతే ఇమీడియట్ వాళ్ళ ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్న స్టేట్లో తీసేయండి, ఇన్వైట్ చేయండి, సిబిఐని పంపించండి కార్యక్రమం. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి 300 మాజీ ముఖ్యమంత్రి 300 కోట్ల మిస్టేక్ అయితేనే పాప రాజమండ్రి 45 రోజులు. మరి ఇప్పుడు లక్షల కోట్లు అభివృద్ధి జరిగింది. దీన్ని నేనేమంటున్నా, ఫస్ట్ రికవరీ చేయండి, ఇది ఒక పాయింట్. రెండోది, తెలంగాణకు ఎవరికన్నా మొదటి హక్కు ఉన్నదండి తెలంగాణ మీద, నిరుద్యోగులు. ఎప్పుడు చావలేదు, పారిశ్రామికవేత్తలు చావలేదు, ఇంకా రాజకీయ నాయకులు చావలేదు, ఆ బిడ్డలు చచ్చారు స్టూడెంట్స్. ఏమని? ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి అని చెప్పే రిక్వెస్ట్, దయచేసి మీరు 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు పక్కన పెట్టండి, చేయండి. మీరు 60 చేస్తారు, 600 దానికి ఫస్ట్ ఈ నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపాదకన భర్తీ అయ్యి, షుగర్ వచ్చినోడికి, బీపీ వచ్చినోడికి, 60 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకుంటాను. నేను రాను బాబా, నాకు ఒక 100 మంది విలువ చెప్తారు, సార్ దగ్గర దండం పెడతాను సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మాకు మళ్ళీ 42 చేసినట్టు, ఇంతకుముందు ఆంధ్రలో చేసినట్లు. ఈ ముసలి తెలంగాణను తీసేయండి, యువ తెలంగాణను తీసుకురండి. 2,50,000 మంది, సుమారు 10 జిల్లాలలో జిల్లాకు 25,000 మంది యువకులు వస్తే ఇది యువ తెలంగాణ, నవ తెలంగాణ. వాళ్ళ ఆలోచనలు ఆవేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం భారతదేశంలో నిబంధన చేయొచ్చు. దయచేసి యువకులకు ఉద్యోగాలు వెళ్ళమండి, నిరుపేదలకు ముందు ఇల్లు కట్టిపోయండి, అది నా కోరిక. ఆర్మూర్ నియోజకవర్గంలోని యువత కోసం రాకేష్ రెడ్డి గారికి ఎటువంటి ప్రణాళిక తీసుకోబోతున్నారు, అలాగే యావత్ తెలంగాణ యువత కోసం రేపు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలనుకుంటా ఉన్నారు? ఇవే సమస్యలు: ఉద్యోగాలు, విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, ఉపాధి. అంటే ఇదే ఫస్ట్ విద్య. పేదవాడికి ఉన్నది ఒకే ఒక ఆస్తి విద్య, అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను. హాస్టల్స్ దుస్థితులు కావచ్చు, హాస్టల్ ఇంప్రూవ్మెంట్ చేయడము. రెండోది వైద్యము. ఏం కావాల్సిందండి? విద్యా, వైద్యం. ఇది మంచిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మళ్ళీ హెల్త్ ఇస్తే తన తలరాత తను రాసుకుంటాడు పేదవాడు. ఉపాధి అంటే రకరకాల విధానాలు ఉంటాయి, దాన్ని బట్టి ఉపాధి క్రియేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, కుటుంబాలకే క్రియేట్ చేసుకుంటున్నారు ఉపాధి. నేను అంటున్నాను, తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉపాధి చూపించమంటున్నాను. ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబానికి చూపించుకుంటున్నారు ఉపాధిని. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా మీరే వెళ్ళి ఆర్మూరు పట్టణంలో కూడా చూసారు. మరి ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి అని భావిస్తున్నారు. ఆర్మూరు నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వ బళ్ళకు, ప్రభుత్వ కాలేజీలకి పంపించే పరిస్థితులు ఉన్నాయి. అట్లా యావత్ తెలంగాణ అంతా కూడా లేవు కదా. ఇప్పుడు నేను ఒక 4 స్కూళ్ళు చేస్తున్నాను చూడండి. ఇంకో 1 మంత్ తర్వాత అంతా రివ్యూ పెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే అన్నానో ఆ స్కూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇంకో 15 రోజుల తర్వాత హైదరాబాద్లో ఉన్న జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ కన్నా బాగుంటుంది. రాకేష్ రెడ్డి కొడుకు చదువుకున్న స్కూల్ కన్నా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు టీవీలలో కూడా పెడుతున్నారు, సగంగా పెడుతున్నారు. మొత్తమైన చూడండి, బాహుబలి Part 2 కంప్లీట్ చూడండి. అక్కడ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, స్టేడియం కావచ్చు, రీసెంట్ ఒక 500 మంది అమ్మాయిల నుండి 10 రోజులు స్నానం చేసే సమస్యలు కావచ్చు, ఇవన్నీ పరిష్కరిస్తాం. కాబట్టి ఒక 1 మంత్ తర్వాత కొన్ని మోడల్స్ చూపిస్తాం. అభివృద్ధి చేయాలనుకుంటే వెరీ ఈజీ. ప్రచారానికి ఒక 10 స్కూళ్ళనో, లేకపోతే 10 వైకుంఠ ధామాలనో, లేకపోతే ఇంకొక 10 పనులనైనా, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలని, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆస్తిని మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉందా? 174 స్కూళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో, 174 స్కూళ్ళు సేమ్ రాకేష్ రెడ్డి పిల్లలు చదివిన స్కూల్ అని వేస్తాం. గవర్నమెంట్ నిధులతో పాటు ప్రైవేట్, నా ఫ్రెండ్స్ నిధులు, నా సొంత నిధులు, కొన్ని ఎన్ఆర్ఐస్ నిధులు, కానీ నా దగ్గర టాలెంట్, నాకు పరిచయాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తాను.
ఆల్రెడీ మొన్ననే చెప్పాను హెల్త్ మినిస్టర్ గారికి, అన్న ఆర్మూర్ హాస్పిటల్ ఆ సిద్దిపేట ద్వారా వేసుకున్నాడు, సిద్దిపేటలో మా డబ్బులన్నీ కొండపోయి మాకు దయచేసి కొద్దిగా ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇస్తా అని చెప్పాడు. అపోలో హాస్పిటల్ లాగా చేస్తానని నేను కూడా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ ఫస్ట్ అదే హాస్పిటల్ పోదాం అని చెప్పాను. చెప్పాను కావాలంటే దామోదరం రాజనరసింహ గారిని అడిగాడు. సో రేపు ఏదైనా జబ్బు పడితే ప్రభుత్వ ఆసుపత్రికి రాకేష్ రెడ్డి మాటలే కాదు పక్కగా. ఇప్పుడు ముందు కారు కొనాలా, కార్లో పెట్రోల్ పోయాలా, దాన్ని హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మిషన్ లేని దగ్గర నేనేం చేయాలి? రేపు ఒకవేళ మీరు 100% నేను డిమాండ్ నోటీస్ కొన్ని లెటర్ కూడా ఇచ్చాను దామోదర్ రాజనరసింహ గారికి ఎదురు, కానీ చెప్పాను కూడా, అన్న అది మీరు నిర్ణయాన్ని మంచి స్టాప్ చేస్తే హాస్పిటల్ పర్సనల్ కేర్ తీసుకుంటాను, నేను ముందు నా ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటాను హాస్పిటల్లో. అంటే మాకు రోగాలు రావద్దా దేవుడి దేవాలు ప్రజలు నమ్మకం కదా. డబ్బు ఉన్నోడేమో అపోలో హాస్పిటల్ పోతున్నాడు, డబ్బులు అప్పో సపోజ్ మనం వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అంటున్నాడు. కాబట్టి ఆ రకంగా చేస్తాను. స్కూల్ అయితే మొదలైనవి, స్టేడియం మొదలైంది, 2 స్టేడియాలు, వైకుంఠధామం మొదలైనవి. ఈ కంటిన్యూ 5 సంవత్సరాల వరకు నిరంతర ప్రక్రియ. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాలకు వెళ్ళిపోతాం. 156 స్కూళ్ళని కూడా నేను అభివృద్ధి పరుస్తాను. 100%. మేము ఎప్పుడు వచ్చి చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్క రోజు 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక బడ్జెట్ తీసుకుంటాం. ఏప్రిల్ 1 వచ్చిన కొంత డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు 4 స్కూళ్ళని తీసుకుంటాం. అంటే ఒక్క రోజు ఏం కాదండి. 10 ఏళ్ళనే గోకనోడు 5 సంవత్సరాల సమయం కావాలా మీకు? 5 సంవత్సరాలు మాక్సిమం టైం, ఇట్ విల్ టేక్ టైం. కానీ ఎక్కడో ఒక చోట రిజల్ట్ చూపిస్తాం. ఇల్లు కానీ హాస్పిటల్స్ కానీ అది నిజాయితీ చేస్తాం. ఏదో ప్రచారం కోసమో లేకపోతే టీవీ ఛానల్ గురించి కాదు. ఏ టీవీ ఛానల్ చూడడం కూడా ఓట్లేస్తారు. మీరు ఖాళీగా ఎంత కొత్త చూస్తారు. ఇప్పుడు నాకు 72,000 మంది ఓట్లేశారు. అందులో 62,000 మంది ఏ యూట్యూబ్లు చూడరు. ఏదో పాప మా ఊళ్ళో బిల్లు చేసుకొని పొలాలు కోసుకొని చిన్న చిన్న జీవితాలు. అలా నన్ను కూడా చూడలే. నేను పోయిన 3 నెలలు నాకు సీట్ ఇచ్చింది అక్టోబర్ 22 నాడు సీట్ ఇచ్చారు. కంటిన్యూ నాకు 50 రోజులు. పాపం ఇప్పటికి కూడా చేతులు దండం పెట్టాలి. వాళ్ళకు 62,000 మంది ముఖం కూడా చూడలేదు. ఏదైనా చూస్తే అది పోస్టర్లు పిస్టర్లు బ్యానర్లు చూసినట్టు తప్ప 10,000 మంది నన్ను చూసినారు. వచ్చిన 3 నెలలనే గెలుపు తీసుకోగలిగినారు. అక్కడ 5 ఏళ్ళు అదే బీజేపీ నుంచి కష్టపడిన వినయ్ రెడ్డి కానీ ఇంకొకరికి కానీ టికెట్ ఎట్లా తెచ్చుకోగలిగారు, వచ్చిన వెంటనే ఎలా గెలవగలిగారు అని చెప్పేసి చాలా మందికి ఒక ప్రశ్న. ఇప్పుడు రాజకీయాలు కులబలమా ధనబలమా లేకపోతే మతం బలమా? మతం ఏముంటుంది? మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి కదా. మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి అది కాదండి. ఫస్ట్ మ్యాచ్ లైఫ్ కూడా ఎట్లుండాలంటే ప్రజలని మనం నమ్మేటట్టు ప్రవర్తించాలి. వాళ్ళకి విశ్వాసం కల్పించాలి. 3 నెలలు ఎలా సాధ్యపడింది అది రాకేష్ రెడ్డికి? ఇప్పుడు ఒకడు వచ్చి 10 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అన్న. ఇట్లా పొద్దుగాల వచ్చి బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, అటు 6 కొట్టేది లేదు, వికెట్ ఇచ్చేది లేదు. నాకు మ్యాచ్లో నాకు సీట్ అదేమంటారు స్థానం అవుతుంది అంటారు. విరాట్ కోహ్లీ అతడు టక్ కొడతాడు, వెళ్ళిపోతాడు, కెప్టెన్ అవుతాడు, వికెట్ కీపర్ అవుతాడు, వెళ్ళిపోతాడు. ఎవడైనా సరే అది రాకేష్ రెడ్డి కావచ్చు, నరసింహ కావచ్చు, ఇంకెవరైనా నరసింహ సామి కావచ్చు, ఎప్పుడు వచ్చినామన్నది కాదు. దిగిందా లేదా? దిగిన తర్వాత ఆ ప్రజల రుణం ఎట్లా తీసుకుంటాం. దిగిన తర్వాత మర్చిపోతారు. దిగిన తర్వాత మీరు ఏది భావిస్తున్నారు? మీరు గెలవడానికి ప్రధాన కారణం ఏదని భావిస్తున్నారు? నేను గెలవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ, నా మిత్రుడు ధర్మపురి అరవింద్ గారి సహకారం, ప్రజల నమ్మకం, 87 గ్రామాల ప్రజల నమ్మకం, ఇంకా అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ అవర్నిషలు కష్టపడ్డారు, 24 గంటలు కష్టపడ్డారు, రాత్రి మొదలు కష్టపడ్డారు. అందరి కష్టానికే ఈ ఫలితం నా విజయం అనేది భావించద్దరి. మిమ్మల్ని నొప్పించే క్వశ్చన్ కాస్తా, ధర్మపురి అరవింద్ అని చెప్పేసి అన్నారు, బాగా మీకు బంధుత్వాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని. వాళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో మీ బంధువులు ఉన్నాయి. నేను ఇందాకన్నా కదా కులబలం ధనబలం బాగా పనిచేసిందని. ప్రతి మనిషికి, ప్రతి కులవస్తుడికి, ప్రతి మనిషికి బంధుత్వం ఉంటుంది. ప్రతి దేశంలో, ప్రతి మతంలో అడవిలో కూడా ఒక బంధుత్వం ఉంటుంది. నేను పుట్టిన అక్కడ బంధుత్వం పెట్టి ఉండదు. నేను పుట్టిన అక్కడ, నేను చదువుకున్నది అక్కడ, నాకు స్నేహితులు ఎందుకుంటారు. నేను ఇండస్ట్రీస్ పెట్టాను, నా ఇండస్ట్రీస్ ఎందుకుంటారు. నేను సోషల్ చారిటీస్ వర్క్ చేస్తున్నాను, ఎందుకుంటారు పరిచయాలు. కులబలం ధనబలం ప్రధాన పాత్ర పోషించలేదా? మీరు ఆర్బర్ అడగండి, నేను నోట్లకి కులం అనేది కూడా రాదు. ధనవంతులు కూడా రావద్దంటారు నా ఇంటికి. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు దయచేసి మీకు అన్ని వ్యవస్థలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా బతకగలుగుతారు. ఓన్లీ బలహీనులు, బక్క చిక్కిన వాళ్ళు, పేదవాళ్ళు రావాలంటే బహిరంగంగా అధికారులను అడిగిన అదే చెప్తారు, మీడియా మిత్రులను అదే చెప్తారు. ఆర్మూర్లో ఒక కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటున్నాను. ఎలక్షన్ సమయంలో మీరు ఒక 100 రోజులు గ్రౌండ్ లోనే ఉన్నారని చెప్పేసి, ప్రధానంగా మీరు చూసినటువంటి సమస్యలు ఏంటి ఆర్మూర్ నియోజకవర్గాన్ని పట్టుబడి? నేను పెద్ద జోక్ ఏంటంటే, నేను చూసిన నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసింది.
నేను గవర్నమెంట్ 1,25,00,000 ఏది చేసిందో నేను అందరికీ అదే చెప్పిన. ప్రధానంగా నేను 87 పనులు గమనించిందే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను అదేదో పేపర్లో రిలీజ్ చేసింది అప్లికేషన్లు ఎంత ఏ సమస్యల మీద వచ్చినాయని. అది నేను చెప్పింది 100% కరెక్ట్. ఫస్ట్ పేదవాళ్ళు ఇల్లు కోరుకుంటున్నారు, సెకండ్ పెన్షన్ కోరుకుంటున్నారు, మూడోది రేషన్ కార్డు కోరుకుంటున్నారు. ఈ 3 చేస్తే చాలు. తర్వాత దాన్ని చూద్దాం, మౌలిక వసతులు, సిమెంట్ రోడ్లు, ట్విన్ టవర్స్ మిగతా చేయొచ్చు. ముందు ఉండడానికి గూడు, తినడానికి తిండి. ఈ 3 ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి అంటే అవసరమైనటువంటి వ్యక్తి పేదవాడికి అందిస్తారా? నేను 100% కవితమ్మ ఇల్లు కట్టుకున్న పైసలు బీజేపీ కార్యకర్తలండి. కవితమ్మ ఇల్లు కట్టుకున్న 400 కోట్లు ఇవ్వనండి, మొత్తం అయిపోతుంది, ఇళ్ళ పని అయిపోతుంది. మాకు కావాల్సిన 8,000 ఇల్లు, 8,000 ఇల్లు ఇంటూ 5 400 కోట్లు, చాలా 400 కోట్లు, 400 కోట్లు అండి. ఎంత అవుతుంది అంతేనా? బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇది పక్షాలిటీ ఏం ఎక్కుకోకుండా చేస్తారా? నా మొత్తం నేను గెలిచిన రోజే చెప్పాను, మాటలు ఎక్కువకుండా చేతుల్లో కూడా ఉంటున్నా. ఇప్పుడు నేను అనేది వస్తా నా గ్రౌండ్కి వస్తా, తప్పనిసరిగా వస్తా. మీరు కాదు, అమెరికాలో వస్తున్నారు. అమెరికాలో కూడా మనకు రిపోర్టర్ వచ్చాడు, ఇంత పవర్ఫుల్ ఎట్లా మాట్లాడుతుండే. నేను చెప్పాను, ఒకటే చెప్పాను, పార్టీలు 5 ఏళ్ల తర్వాతనే, అప్పటి వరకు నేను 87 ప్రజల ప్రతినిధిని, వాళ్ళ జీతగాన్ని. పార్టీలు లేవు, పార్టీలు ఉండేవి కూడా, పేదవాడికి సరిగ్గా ఉండదు పార్టీలు. అందరికీ ఏం చెప్తారంటే, రండి మీరు కావాలంటే అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి, బీఎస్పీ వాళ్ళని అడగండి, ముస్లిమ్స్ కూడా అడగండి, క్రిస్టియన్స్ కూడా అడగండి, అందరికి క్లియర్ చెప్తాను. మతాలు, మానవత్వం ఒకటే మన బంధం, మతాలు ఇంటి వరకే. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా కూడా నా గొంతు ఏదైనా మీకు అవసరం పడుతుంది, నా ఫోన్ ఏదైనా అవసరం పడుతుంది అంటే కూడా నేను సాయం చేస్తాను. యాజ్ ప్రజాప్రతినిధి కొద్దిగా అంత ఇంత గుర్తుపడతారు కాబట్టి మీకు ఎక్కడ ఇప్పుడు కూడా వస్తున్నారు, వరంగల్కి వెళ్ళి వస్తున్నారు, జైపూర్కి వెళ్ళి వస్తున్నారు, బయటకి వెళ్ళి వస్తున్నారు, అందరికీ చాంతనైతే సాయం చేస్తున్నా. సాయం అంటే ఇది దెబ్బగా ఫోన్ అన్నవాడు నర్సింహ ఇబ్బంది పెడుతున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, మీడియా కాబట్టి అందరికీ 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ప్రజలకు, నా నియోజకవర్గ అందరికీ మీకు నాకు చాతనంత రూల్స్ ప్రకారం పేదవాడికి ముందు ప్రయారిటీ, తర్వాత మిగతా వాళ్ళకు. మన కెమెరాల సాక్షిగా చెప్తా ఉన్నాడు, ఒక ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాదు, యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ పౌరుడైనా, తెలంగాణ కాదు బయట ఎక్కడి నుంచి పౌరుడైనా నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా. అందులో నిజాయితీ ఉంటాయి, మీ సైడ్ ఒకవేళ సత్యం ఉంటాయి, కానీ సమస్య మీరు బాధితులుగా ఉంటే నా ప్రయత్నం అయితే చేశాను అని చెప్పేసి. అది కులంలే, మతంలే, నా ప్రాంతంలే, నా కలము, నా గలము ఈ 5 సంవత్సరాల వరకు బాధితులందరూ వాడుకోండి. నో కాస్ట్, నో కాస్ట్ ఎందుకు? అత్త అన్నం పెట్టి పంపిస్తుంది ఇక్కడ ఉల్టా బస్ ఛార్జీలు కూడా. ఎన్నిక కావడమే ఆలస్యం. రేవంత్ రెడ్డి గారు అయితే పెద్ద ఎత్తున చెప్పుకోవడం జరిగింది, కేసీఆర్ కుటుంబాన్ని లోపలేచ్చా, అవినీతి తీర్చా, జెడ్ వైక్స్ అని చెప్పేసి. ఇంకా చాలా మంది నాయకులు కూడా మొత్తం 119 నియోజకవర్గాలంటే ఇలా దాదాపు 100 మంది చెప్పారు. ఏదో ఒక 19 మంది మాత్రమే, ఒక 10% పీపుల్ అలా కాకోకుండా ఉన్నారు, ఏదో ఎన్నిక అట్లా ఫార్మాలిటీగా. రాకేష్ రెడ్డి గారు మాత్రం అదేం చెప్పలే ఎన్నికలకు ముందు. వచ్చిన తర్వాత మనం దండయాత్ర మొదలెట్టాడు, వచ్చిన వారం లోపలనే జీవన్ రెడ్డి గారి మీద దూకుడుగా ఆర్టీసీ ఇష్యూ, ఇంకా వేరే మైనింగ్ సంబంధించింది. అసలు ఆర్టీసీ ఇష్యూ ఏంటి, మైనింగ్ లో ఎంత ప్రభుత్వ మొదలైంది, కొద్ది రికవరీ కూడా చేశారు ఆర్టీసీ. ఇక మిగతా కొంచెం వివరంగా చెప్పాలి, ఆర్టీసీ ఇష్యూ ఏంటి, ఆ క్వైరీస్ ఏంటన్న? ఇప్పుడు ఆర్టీసీ లీజ్ తీసుకున్నాడు మాజీ శాసనసభ్యుడు, ఇంతవరకు రూపాయి కట్టలేదు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 40 కోట్ల అప్పు తీసుకుంటే ఇంతవరకు రూపాయి కట్టలేదు. పవర్ బిల్లు 5 ఏళ్ళ నుంచి వాడుకుంటూ ఇంతవరకు కట్టలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. కానీ నెలకు ₹1 కోటి రెంట్ తీసుకుంటున్నాడు కేఎఫ్సీ వాళ్ళ దగ్గర, రిలయన్స్ వాళ్ళ దగ్గర. ఆ ₹1 కోటి తీసుకుని పేద ప్రజలు హింసిస్తున్నాడు, డబ్బులతో మటర్లు చేసుడు, ఇవన్నీ చేసుడు, ఆరాచకాలు చేస్తున్నాడు. అంటే తెలివి చూడు, పేద ప్రజల డబ్బుతో ఆ డబ్బులతో పేద ప్రజలు చంపుతున్నాడు. దాన్ని తప్పు అని చెప్పండి మాజీ శాసనసభ్యుడికి పద్ధతిగానే చెప్పాను. ఇప్పుడు నేను శాసనసభ్యుడు కాబట్టి కొద్దిగా పద్ధతులు చెప్పారా? అవును, 3 నెలల ముందే చెప్పాను. 3 నెలల్లో నీ అవకాశాన్ని కట్టు, మంచిగా న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో, రాకుండా అచ్చడానికి నీ తడాకుంటా అని చెప్పి తడాగా అంతే. క్వారీస్ కావచ్చు, అన్ని అక్రమ క్వారీలు అవన్నీ పైన మన జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు చెప్తే కమిటేషన్ సీజీఎం అన్నాను. రమ్మని పర్సనల్గా కేజీఎఫ్ లాగా తయారు చేశారు, రమ్మని చెప్పాను. ఇంకా చాలా రకాల అక్రమాలు చేశాను, కొద్దిగా గంజాయి, లిక్కరు అంటే. గంజాయి తెలంగాణ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ హైదరాబాద్ గల్లి గల్లి ఉండదు. అదే హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ. వీళ్ళు పల్లెపల్లెకు రోజులు అంటే కొంత నచ్చే నుంచి ఒక సగం కంట్రోల్ అయింది. నిన్న కూడా అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి యువత భవిష్యత్తులో బతకాల్సిన యువత ఈ ఘటనలకు లోనైతే జీవితాలు
వ్యర్థమవుతాయి. కాబట్టి కంట్రోల్ చేయండి. చేస్తున్నారు అధికారులు ఛాయాపత్రులు. 2 పేకాట ఆపిపించాము. రౌడీలు అయితే సగం మంది మారిపోయారు, సగం మంది మొన్న వాళ్ళకి అయ్యప్ప మాలు వేసుకున్నారు. మరి ఏదో భయంకు ఇప్పుడు కొంత మారినట్లు కనబడుతున్నారు రౌడీలు. సగం మంది అయితే మారిపోయారు. ఊరికి 4 ఉన్నారు, గమ్ములు ఉన్నారు. ఇక రౌడీలు లేరు. గాంజాయి తగ్గిపోయింది, పేకాట తగ్గిపోయింది. కొన్ని ఉన్నాయి చేస్తూ పోవాలి. ఒక నెల ఏం కాదు కదా. ఇంకా మొత్తం నాకు 59 ఉన్నది. ఇంకొక ఓవర్ అయింది. ఇంకా 59 ఓవర్లు ఉన్నాయి నా దగ్గర. రాకేష్ రెడ్డి గారికి 3 టైం లేదా? నేను ఇది గతంలో కూడా అడిగా. హాస్పిటలైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసాను. ఇప్పుడు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి మీద ఇది చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం మాట్లాడుతాను. రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ నాయకులు కాకుండా రేవంత్ రెడ్డి నువ్వేంటి ఏం చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు కొడంగల్ ప్రజలకు నాయకుడు, నేను ఆర్మూరు ప్రజలకు. నువ్వు శాసనసభ్యుడు, నేను మీరు ఒకసారి పోటీ చేశారు, తను 4 సార్లు పోటీ చేశారు. మీరు 4 సార్లు పోటీ చేసిన తర్వాత మీరు ఎన్నిసార్లు అని చెప్పేసి దట్స్ డిఫరెంట్. ఈ రోజు వరకు జరిగింది ఏంటనేది ఇంపార్టెంట్. ఈ రోజు వరకు జరిగింది చెప్తున్నాడు. మీరు ఎప్పటికైనా గతంలో బదిలేయాలి, వర్తమానమే ఈ రోజు జరిగింది. భవిష్యత్తుల గురించి అంటే రకరకాల కాదు రాకేష్ రెడ్డి గారు, నేను నువ్వు సమానమే అని చెప్పేసి అని ముఖ్యమంత్రి శాసనసభ్యులు ముఖ్యమంత్రి లాగా ప్రవర్తించమంటున్నాను. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాగదేశాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను అందరి సమానంగా చూస్తాను ప్రమాణం చేసిండు. ఒకటి, మీరు ఎట్లా గెలిచినారు, నేను ఎట్లా గెలిచిన, ఎట్లా ఓడిపోయిన అభ్యర్థులు ఎట్లా గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొంటారు, ఎట్లా పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు. మరి ఓడిపోయినోడే రివ్యూ అయితే మరి మీ దగ్గరికి ఎందుకు కావాలి మిమ్మల్ని అడుగుతున్నాడు. మేము ఓడిపోయిన ముఖ్యమంత్రి జరిగిపోతుంది. నువ్వు నేర్పిందే కదా విద్య, నువ్వే అంటున్నావు కదా శాసనసభ్యుల్ని గౌరవించద్దని. ఎప్పుడైతే గమనించండి ముఖ్యమంత్రి గారు, ఎవడి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తావు, ఎవడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, నీ ఆత్మగౌరవం దెబ్బతీస్తావు. ఇది రాసిపెట్టు. ఎప్పుడైతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, నీ అక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా చెప్పాను, పాతోడికి ఒక లెక్క నీకొక లెక్క చెప్తారా అని చెప్పాను. నేను ప్రజలతో ఎన్నుకోబోదు. ఒకవేళ మీ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థిని వాళ్ళకి చెప్పండి, ప్రజా సమస్యల మీద కలిసి రమ్మనండి, ప్రజల గురించి పోరాడదాం. ఎక్కడైతే నిరుపేద ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, ఇంకేదైనా ఎటువంటి మరుగుదలు కావచ్చు, అతని రమ్మని అతని అఖిలపక్షం వేస్తాను. అందరం కలిసి రాష్ట్రంలో పరిచయాలు డబ్బులు చెప్పి ఈ కొడంగల్ కేటాయించకపోతాం. కొడంగల్తో సమానంగా నిధులు రావాల్సిందే, లేకపోతే రాష్ట్రపతి దగ్గర కూడా వెళ్తాను. ఇది నా రాష్ట్రం, నా ఆర్మూరు, నా ప్రజలు. నీకెట్లా ఎంత నిధులు ఉన్నదో దయచేసి ఇప్పుడు ఈ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా. మీరు కొడంగల్కి ఎన్ని డబ్బులు ఉండబోతే ₹1 తక్కువ ఇచ్చిన ఒప్పుకున్నారు. అట్లా ఎలా ఉంటది? నియోజకవర్గ ప్రాతినిధ్యం మేరకు అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన నీడ్ మేరకు నిధుల కేటాయింపు అనేది ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని నియోజకవర్గాలు కొడంగల్ ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్ ఉన్నాయి. డెవలప్మెంట్ పెద్ద ఏం లేదు, అవన్నీ సీక్రెట్ టౌన్స్. అదే అంత ఉండదు, మాది అంత అదే పెద్ద నేను చెప్తాను. అది ఒక్కొక్కపేట అయిందని చెప్తలేడు. అది కూడా అట్లా ఉండదు, మాది కూడా అట్లా ఉంది. కాబట్టి నీకు అయితే తీసుకుందా కదా తీసుకు. ఇప్పుడు నువ్వు 3rd క్లాస్ ట్రైన్ జర్నీ చేసావు అనుకోండి, 3rd క్లాస్ టికెట్ తీసుకుని ఇద్దరు 3rd క్లాస్ సేమ్ టికెట్ ఉండాలా? నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఏ రోజు ఫస్ట్ క్లాస్ టికెట్. ఇది నేను అడిగేది ఏంటంటే 2 ప్రాంతాలు, దాంతోపాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చెప్తున్నారు. మీ నియోజకవర్గాలలో ఏం అభివృద్ధి చేసుకుంటారో ఏ శాఖ ఆ శాఖ నిధులన్నా కావాలి. ఐఎమ్ రాకేష్ రెడ్డి. సో మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటానికి సిద్ధం అయితే పోరాటం తెలియదు హక్కులు, దాంట్లో పోరాటం అదే హక్కులు. ఒకవేళ సాధన హక్కు ఆలోచించుకుంటారా? ఇప్పుడు అప్పు తీసుకొస్తున్నారు RBI నుంచి, అక్కడ నుంచి ఆ మంత్రులే కట్టుకుంటారా, ఈ ముఖ్యమంత్రి గారే కట్టుకుంటారా? వివక్ష చూపించితే ఆ పోరాటం ఉంటదంటారు. 100% పెట్టుకో. ఒకవేళ ఆర్మూర్కు నియోజకవర్గానికి ఎటువంటి అన్యాయం జరిగిందా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, ఆత్మహత్య చేసుకుంటున్నా మానవ దీక్ష చేసి. ఇది రాసి పెట్టుకో. నిధులు వివక్ష చూపించితే 100% మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా పోరాటం చేసేది. రాజ్యాంగం వాళ్ళకి ఎంతో నాకు వద్దు రాజ్యాంగం చెప్పండి కదా. నేను మాట్లాడిన ఏం తప్పు ఉన్నది అంటే నా పేరు మీద అప్పు తీసుకొచ్చి నువ్వు పెట్టేది. నా ప్రజలను మెర్జీ చేసి తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు, నా ప్రజలు కట్టిన ట్యాక్స్ నువ్వు తీసుకెళ్తారు మంత్రులు, ముఖ్యమంత్రి. రాకేష్ రెడ్డి రాలిపోతాడా, రాణించగలుగుతాడా అనేది ఒక పెద్ద ప్రశ్న ఈరోజు. ఎందుకంటే రాజకీయ నాయకుడు లాగా ప్రవర్తించట్లే, ఒక కామన్ పీపుల్ ఎమోషన్ క్యారీ చేస్తాడు చూడు, ఆ ఎమోషన్ క్యారీ చేస్తా ఉన్నాడు. ఇతను ఎక్కువ ఉండలేడు, రాలిపోతాడని చెప్పేసి కలుషితమైన వాతావరణంలో రాలిపోతాడని చెప్పేసి మరో బండి సంజయ్ అవుతాడు, మరో రఘునందన్ అవుతాడని చెప్పేసి రాలిపోవాలనుకుంటున్నా. బండి సంజయ్ అన్న పేర్లు ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళది, కానీ నేను ఏదైనా స్వార్థం గురించి నేను పేదవాడి గురించి నా ప్రాణం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రాలిపోవడం ఎందుకు పనికిరాంది.
దీనికి ఎందుకు ఇది పనికిరండి ఇదంతా వాళ్ళు కూడా ఇట్లే గలం ఎత్తారు. గలం నేను దయచేసి నేనేమంటున్నాను, నేను నా ప్రజల గురించి గలం ఎత్తున్నాను. నేనేమంటున్నాను, వెళ్తాను రాజ్యాంగ వ్యవస్థలన్నీ వెళ్తాను. మరోసారి శాసనసభ లేదా అసలు రాజకీయాలు అంటే మంత్రి ముఖ్యమంత్రి ఇట్లా ఏం లేవు కోరికలు. నొసటి మీద గీతలు వెనుక రాతలు, ఆ రాతలలో ఏముంటే అది ఉంటుంది. యాంకర్ కావాలి యాంకర్ ఉంటుంది, ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే ఉంటుంది. నేను యాంకర్ కాలేను, ఎమ్మెల్యే కాదు. మీ ఆశీస్సులు ఉంటే అవుతా. ఇప్పుడు మీరు అన్నది రాసి ఉంటే నేను కూడా యాంకర్ అవుతున్నాను. మీరు యాంకర్ వద్దులేనా, మీరు మాత్రం నీకన్నా 100 రేట్లు మంచిగా సూపర్ అన్న. రష్యా ఉక్రెయిన్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఐసిస్ ఎందుకు డెవలప్ అయింది, పాకిస్తాన్ లో ముస్లిమ్స్ ఎందుకు తప్పుకుంటున్నారు. యాంకర్ పాత్ర వద్దులే, నాయకుడి పాత్ర ఇంకా గొప్పది. నాయకుడి పాత్ర మీరు పోషిస్తారు, మా పాత్ర కొత్త. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎంత వసూలు చేశారు ఈ నెల కాలంలో? 2 కోట్లు కరెంట్ బిల్, 2 కోట్లు. పాపం 4 కోట్ల విషయం మొత్తం బాగుంటుంది. పాపం అంటే వాడిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకున్నాడో, స్విట్జర్లాండ్ లో పెట్టుకున్నాడో, ఎక్కడ పెట్టుకున్నాడో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటది. ఇంకా 60 కోట్లు ఏమో రావాలా? 60 కోట్లు రావాలి. ఇంకా ఇప్పుడు 2 కోట్లు వసూలైనాయి. 4 కోట్లు అయిపోయి ఇంకొక 60 కోట్లు రావాలా? రప్పించగలుగుతారా? రప్పించకపోతే అది షాపింగ్ మాల్ డిస్మెంటల్ చేసేస్తాం ప్రజలందరూ. అలా ప్రజలు నేను ఏం చెప్పినా ప్రజలు చెప్పి చెప్తున్నాడు. ప్రజలందరూ వస్తున్నా డబ్బులు మనం డిస్మెంటల్ చేద్దామని బుల్డోజర్లు పెట్టి యూపీలాగా అంటున్నాం. ఒకవేళ డబ్బులు కట్టకపోతే యూపీలాగా బుల్డోజర్ తీసుకొస్తాం, చట్టపరంగా చర్య తీసుకుని డిస్మెంటల్ చేస్తాం షాపింగ్ మాల్. ఇక్కడ పార్టీ ప్రభుత్వం వేరే సహకారం చట్టం అంటే అదే చట్టం ఉన్నవాడు చుట్టమైంది కాబట్టి ఈ చట్టం సహకరిస్తుందంటారా మరి మీ పోరాటానికి? భారత రాజ్యాంగం నమ్మాలి. భారత రాజ్యాంగం నమ్మకపోతే భారతదేశంలో ఉండకూడదు. భారత రాజ్యాంగం నమ్మే నువ్వు భారతదేశంలో ఉండాలి, దానికి పోరాడాలి. పేదవాడి హక్కుల గురించి, బలహీనుల బాధల గురించి పోరాడినోడే రాజకీయ నాయకుడు నా దృష్టిలో. మీరు ఇప్పుడు ఆర్మూరు పట్టణం మొత్తం కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలను ఎక్కువ ఉంటా ఉన్నారు, సిటీలో ఎక్కువకుండా. ఇప్పుడు కొన్ని సమస్యలు ఈ 2 కోట్లతో కానీ ఇంకా స్కూల్ కానీ సంథింగ్ చేశారు. రేపు యువత పాయింట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాచరణ ఎంతలోపు ఉండొచ్చు అంటారు? తీసుకుంటున్నాం. ఒక ప్రైవేట్ ప్రణాళికలు చూస్తున్నాము, కొన్ని ఇప్పుడు విదేశాలకు కూడా పంపిస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. విదేశాలకు ఇజ్రాయెల్ కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రీసెంట్ రేపు కూడా ఒక షో పెట్టాము జాబ్లో, ఇజ్రాయెల్ కూడా 1000 మంది. ఏదో ఒక రకంగా నా ప్రాంతానికి, నా తెలివిని, నా ధైర్యాన్ని దారిపోస్తాను. దైవం అయితే ఎట్లున్నదో తెలియదు, ధైర్యం అయితే నా దగ్గర ఉన్నది, నా తెలివి ఇక్కడ ఉన్నది. కాబట్టి తెలివి ధైర్యం ఈ 2 కలిపి నా యువతకు, నా ప్రాంతానికి ఉపయోగపడేటైతే ఈ రోజు వరకు ఎట్లయితే నా వ్యక్తిగతంగా నా కుటుంబానికి ఉపయోగపడ్డాను, అది నా ప్రాంతానికి అంతే వాళ్ళు నా తెలివి, నా ధైర్యం. మీరు అన్నట్టు మీ దగ్గర తెలివి, ధైర్యం, ప్రపంచ దేశాలను, డబ్బు, ప్రపంచ దేశాలను చూసినటువంటి ఇది ఉంది, పరిచయాలు ఉన్నాయి. పార్టీ జాతీయ పార్టీ అలాగే ఇక్కడ ఒక 8 స్థానాలలో గెలవడం, 8 శాసనసభ్యులు ఎన్నిక కావడం, ఓట్ షేర్ కూడా గతంతో పోల్చుకుంటే మెరుగ్గా తీసుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు నేను సోషల్ మీడియా వేదిక చూశాను, రాకేష్ రెడ్డిని శాసనపక్ష నేతగా చేస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి. మరి మీకు అవకాశాలు ఉన్నాయా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే మీరు అన్నారు బాధితుడు తెలంగాణ ప్రాంతంలోని ఏ పౌరుడైనా సరే, లేక బయట నుంచి అయినా నన్ను అప్రోచ్ అవుతే నేను గలం ఎత్తాను. అసెంబ్లీ సాక్షిగా ఇంకా శాసనపక్ష నేతగా ఉండి పార్టీకి సంబంధించి వాయిస్ వినిపిస్తే ఇవన్నీ పార్టీకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఒకటి ఇంట్రెస్ట్, నేను శ్వాస ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటాను. ఇట్లా చాలా మంది చెప్తారు కానీ దాటి వెళ్ళిపోయారు. రికార్డింగ్ చేసుకోమని అనుకున్నది దేంట్లో ఆర్టీవీలో. అంటే చాలా మంది రాకేష్ రెడ్డి కొందరే కుడతారు, కొందరే తస్తారు. మళ్ళీ అట్లా పెట్టే తాప కదా గబ్బు అవమానపరుస్తారండి. వాళ్ళకి జరిగిన అవమానాలు జరిగినచ్చు, అవమానం జరిగితే పార్టీ తప్పేం లేదు ప్రజలు. కానీ అవమానం జరిగిన రోజు రాజకీయాలకి భవిష్యత్తులో రాకేష్ రెడ్డి గారు కూడా జరిగింది పార్టీలో పోను. మళ్ళీ అదే చెప్తున్నాను, నాకు అవమానాలు జరిగినా సరే వేరే పార్టీలో పోను. నేను మన అన్సెన్సరబుల్ ఉంది కదండి ఆర్టీవీలో, దాంట్లో కూడా చెప్పాను కదా, శ్వాస ఉన్నంత బీజేపీలో ఉంటాడు. ఆయన అడిగారు ఈ క్వశ్చన్, నీకు అవమానం జరిగితే ఎట్లా 2 చేస్తా అంటే అవమానం జరిగితే రాజకీయాలకి నిష్క్రమిస్తారండి. వేరే పార్టీకి మాత్రం వేరే పార్టీ ఎన్నో అవకాశాలు ఉంటాయి. వేరే పార్టీ కొడియచ్చు, నేను పార్టీ పెట్టుకోవద్దా, పెట్టుకోవద్దా? నాకు రాజ్యాంగం హక్కు లేదా? హక్కు లేదా? హక్కు లేదండి, మరి వెళ్ళిపోతుంది దేశం చెప్పు. సో ఉంటే ఈ పార్టీలో ఉంటారు, లేకపోతే రాజకీయాలు నిష్క్రమిస్తారు. ఇంకా రాజకీయాలు కావాలంటే పార్టీ పెడతారు, అంతే అంతే. ఇంకో పార్టీకి అయితే పోరు అవినీతి చేయండి చచ్చే వరకు. మన దగ్గర చచ్చిపోతుంది ఒక అవినీతి చేస్తే. రాకేష్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు విద్య వైద్యం అని చెప్పేసాను. విద్య ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు, కానీ ఏ విధంగా పరిస్థితి అని చెప్పేసి మీరు చెల్లించి మాట్లాడడం జరిగింది ఒక 4-5 ఛానల్ టచ్. విద్యను కాసేపు పక్కన పెడతాం, దాని మీద మీరు గట్టిగా గలం ఇచ్చారు. వైద్యాన్ని తీసుకుంటే గాంధీ హాస్పిటల్ తీసుకున్నా, నిమ్స్ తీసుకున్నా, వరంగల్ ఎంజిఎం తీసుకున్నా, ఎల్కలగూరుకి
లేకపోతే పవర్ సప్లై లేక కూడా చనిపోయిన ఇన్సిడెంట్లు మనం చూసాం టిల్ డేట్. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా హాస్పిటల్ కూడా కొడుతున్నాయండి. హాస్పిటల్ అంటున్నారు, హ్యాపెన్ లైక్ ఇన్సిడెంట్స్ కంటిన్యూస్ గా జరుగుతాయి. హాస్పిటల్ అంటున్నారు, హాస్టల్లో కూడా చంటి పిల్లల కాలు కొరుకుతున్నారు. హాస్టల్లో ఉండే పిల్లలు, పేద పిల్లల కాలు కొరుకుతున్నాయి. మొన్న భీమలో జరిగిన సంఘటన. కాబట్టి ఎవరు స్థాయిలో వారు పోరాడాలి. మీడియా కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే సమాజంలో సంఘంలో ఈ వ్యవస్థ ద్వారా అన్ని తినుకుంటున్నారో, ఏసీ బంగ్లాలలో ఉంటున్నారో, ఏసీ కార్లలో తిరుగుతున్నారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులము, ఎమ్మెల్యేలము, డాక్టర్లము, యాక్టర్లము, ఎవరైతే సమాజం ద్వారా బెనిఫిట్ పొంది సమాజంకు ఇట్లాంటి పట్టించుకోవాలి. ఎవరి స్థాయిలో వారు పట్టించుకోవాలి. ఒక్కరు కూడా చేయలేని పనులు అన్ని వ్యవస్థలు ఒకటై పేదవాళ్ళని బతికించగలగాలి. ఇటీవల నేను ఎక్స్పీరియన్స్ చేశా. నా సొంత అమ్మ అన్న, నేను హాస్పిటల్ కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే క్లియర్గా వెళ్ళనియండి. కొండాపూర్ ఇది గచ్చిపోలి కీమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో, నెల రోజులలో 23 లక్షల బిల్లు, మోర్ దెన్ 30 days ఓన్లీ. తను చనిపోయాడు. అతనికి అంటే తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ కూడా చేయకూడని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు కాకుండా వేరే వేరే ట్రీట్మెంట్లు చేసి బీభత్సంగా పెంచడం జరుగుతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి ఏమైనా బీజేపీ కార్యాచరణ తీసుకుంటారా? వ్యవస్థ లోపల లోపాలు ఉంటాయండి. సమాజాన్ని అంత ఒక్కసారి మార్చలేము, దేవుళ్ళే మార్చలేరు, శాంతి దూతలు మార్చలేదు, బుద్ధుడు మార్చలేదు. కృష్ణ గీత ఆపిందా కురుక్షేత్రాన్ని అన్నట్లు, రామబాణం ఆపిందా రావణ సంహారం అన్నట్లు కొన్ని జరుగుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తూ పోవాలి. వ్యవస్థని ఒక్కడిసారి అంతా మార్చలేదు. ఈ కార్పొరేటర్ల ఏదైతే ఈ దోపిడికి రాకేష్ రెడ్డి గారు కంకణ బుద్ధులు దసరా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని డెవలప్ చేయాలి అన్నది. అదే మీకు చెప్పింది పాయింట్ అర్థం కాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసినప్పుడు కార్పొరేట్ వ్యవస్థ తగ్గుతుంది. ఆధారపాటు నువ్వు పబ్లిక్ బస్సు ఉన్నదంటే ప్రైవేట్ బస్సు రాదు, ట్యాక్సీ ఎక్కడు. బస్సు టైంకి వచ్చింది, ఖాళీగా ఉంది, నీట్గా ఉంది, సౌకర్యవంతంగా ఛార్జెస్ ఉన్నాయంటే 5 కోటి నుంచి వాళ్ళ తరపునకి ఎక్కుతాడు. లేకపోతే 7 సీటర్ ఆటో వచ్చింది, దాంట్లో 10 రూపాయలు బస్ టికెట్, ఇంకా 7 రూపాయలు అంటే 7 సీటర్ ఆటో ఎక్కుతాడు, కొద్ది ఇబ్బంది అయినా. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని నేను అన్నది ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేయాలనేది ఇదే. కొద్దిగా డబ్బు పెడితే అవుతుంది. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నాకు చాలా మంది ఆఫీసర్లు సహకరిస్తున్నారు. గ్రూప్ వన్ ఆఫీసర్ అది చేయిస్తున్నారు. ఇట్లాంటి మేము సినిమాలో చూసినాము, మీలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా మంచి టీం తయారు చేసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది? వ్యవస్థని బయట నుంచి చూసారు, ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చారు. వ్యవస్థ నాకు ఎప్పుడు స్పందిస్తున్నా, వ్యవస్థ మీద అవగాహనతో ఉన్నా. కానీ పవర్ వచ్చింది, ఆ పవర్ పేద ప్రజలు ఉపయోగించాలనుకుంటున్నా. అంతే. సహకారం సంపూర్ణంగా దొరుకుతుంది. అంటే ఈ 1 month ఎలా ఉందండి? అధికారులు సహకరిస్తున్నారా? డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మార్పు మొదలైంది. వాళ్ళ మార్పు మొదలైంది. అయితే అలా ఏమన్నారంటే కొత్తగా ఏదో రాజకీయ నాయకులు చేసి స్టాండ్ అనుకున్నారు. అయితే అలా తెలుసుకుంటారు కదా, పుట్టినప్పటి నుంచి ఇట్లున్నాడని చెప్పారు అన్నట్టు. ఇప్పుడు కొత్తగా మారేది అలాగే అదే చెప్తున్నారంటే 5 ఏళ్ళ దాకా మారుతారని ఆశ పెట్టుకోకుండా రాత్రి 12 గంటలకు నా చివరి దినం ముగిసిపోయే వరకు నేను మారను. ఎట్లా చూడాలనుకుంటున్నా 5 ఏళ్ల లోపల ఆర్మూర్ని తెలంగాణ మాత్రం నెంబర్ 1 చేస్తాం. అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో గజ్వేల్ కావచ్చు, గజ్వేల్ బాగా దోసుకుపోయాడు తూగులకు. సిద్దిపేట అయితే మరి మొత్తం దోసుకుపోయాడు. అర్థమైనా ఇప్పుడు అదే కొడంగల్ లాగాను. కొడంగల్ కన్నా బాగా చేస్తాను నమ్మకం ఉంది. అంటే మొత్తానికి తెలంగాణలో 119 నెంబర్ 1 చేస్తాను నమ్మకం ఉంది. 99% చేస్తాం. ప్రభుత్వ సహకారం దొరకకపోతే అధికార పార్టీ సొంతం కొనుక్కున్నారు. ఎట్లా ప్రభుత్వం వాళ్ళ సొంత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నా ప్రభుత్వం, నా ప్రజల ప్రభుత్వం. ట్యాక్సులు కడతలేవా ట్యాక్సులు? మరి నా ప్రజలు కడతలేరా? ప్రాపర్టీ ట్యాక్స్ కడతలేరా? పవర్ బిల్ కడతలేరా? ఇన్కమ్ ట్యాక్స్ కడతలేరా? జిఎస్టీ కడతలేరా? అప్పులు తీసుకెళ్తే భాగస్వాములు లేరా? ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా అవగాహన లేదు, రాజ్యాంగం మీద బాధ్యతలు. ఎవరి అవసరము? రాష్ట్ర బడ్జెట్ మాది, మా అందరిది, 119 నియోజకవర్గాల ప్రజలది. ఎవడబ్బ సొమ్ము ఎవరిని మేము ఎందుకు అడగ తినాలా? శాసించి తీసుకుంటాం. అట్లా గతంలో జరగలేకపోయింది కదా, వివక్ష చూపించారు కదా. సిద్దిపేట, సిరిసిల్ల వేదికలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా వేదికలు ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ ఉంది, రాష్ట్రపతి వ్యవస్థ ఉంది, పార్లమెంట్ వ్యవస్థ ఉంది. దేశంలో అంతా కలుపుతాము, కుదుపుతాము, చేస్తాము. చివరిగానే ఈ 4 రోజుల పాలన మీద మీ అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఏముంది? 4 రోజుల నుంచి ఏం లేదా? అదో ప్రభుత్వం మీద పాడు వాళ్ళ కొట్లాడుకునే జరుగుతుంది. పంచుకుందామా, ఏ పోటీ పని, పోటీ పనులు కూడా డిసైడ్ చేసుకుంటారు ఇప్పటి వరకు.
ఎన్ని రోజులైంది ఇంత స్వాతంత్రం ఉన్న పార్టీ అన్నారు కదా, ఇంకా 12 మంది మంత్రులు కాలేదు, ఇంకా 10 మంది ఆరుగురు ఇంకా కావాలి, ఆరుగురు కావాలా, మొత్తం ఎవరు శాఖలు ఎవరికి అర్థమవుతలేవు, ఎవరికి దేంట్లో ఏం మిగులుతుందో దాంట్లో పంచుకుంటారు. మల్కాజ్గిరి బాధ్యతల్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మల్కాజ్గిరి సికింద్రాబాద్ గతంలో అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవడం జరిగింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, మీకు మరి సిట్టింగ్ స్థానం, రాష్ట్రంలో సిట్టింగ్ స్థానంతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఎట్లా ఫైట్ ఉంటుంది పడుతుంది అక్కడ? తెలంగాణలో అత్యధిక మెజారిటీ గెలిచే స్థానం మల్కాజ్గిరి. ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? అంత ఆత్మవిశ్వాసం ఏంటి, ధైర్యం ఏంటి? అదే రాకేష్ రెడ్డి పోరాటం. రాకేష్ రెడ్డి నిజ జీవితం. నా కష్టాన్ని నేను నమ్ముతాను, నా ప్రజల్ని మేల్కొల్పుతాను, నా ప్రజల్ని చైతన్యపరుస్తాను. మల్కాజ్గిరి ఉండాలంటే తెలంగాణ ఉండాలి, తెలంగాణ ఉండాలంటే భారతదేశం ఉండాలి, భారతదేశం మీద ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి. అది చెప్తాను ప్రజలు. మినీ భారతదేశం అది. మళ్ళీ అదే చెప్తున్నాను, వాళ్ళని ఏ రకంగా నేను అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, హిందువులు మాత్రమే కాదు ఎక్కువ అక్కడ. అందరూ కావాలంటే మన హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంతా మీరు సోదరులు, ఒకే రక్తం. కావాలంటే అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకో అందరు డిఎన్ఏ టెస్టులు చేసారు. ఇండియా అంతా ఒకటే, వన్ నేషన్ వన్ బ్లడ్. సో మల్కాజ్గిరి బీజేపీ అంటారు. అత్యధిక మెజారిటీతో గెలిచే తెలంగాణలో మల్కాజ్గిరి. రాసి పెట్టుకోండి. నా శాయశక్తుల పోరాడతాం, నా శాయశక్తుల పొడుతాం, అన్ని రకాల ప్రజల కాళ్ళు మొక్కుతాం, ప్రజలను స్పందింపజేస్తాం, చైతన్యపరిచి భారతీయ జనతా. ఎట్లా అనిపిస్తుంది మీరు అంటే పార్టీలోకి వచ్చిన విత్ ఇన్ పీరియడ్లో శాసనసభ్యుడు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు, గెలిచారు, వెంటనే ఇప్పుడు మళ్ళా ఒక మినీ భారతదేశం ఇది, ఇక్కడ మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే వచ్చిన 3 ఏళ్లలో ఎమ్మెల్యే కావటం, ఎమ్మెల్యే నెల లోపలనే నాకు ఇంత పెద్ద ఒక భారతదేశంలో అత్యధిక ఓటర్లు గల 14 లక్షలు, సుమారు 14 లక్షల ఓటర్లు గల 35 లక్షల స్ట్రెంత్ గల ఒక కాన్స్టిట్యూన్సీ ఇవ్వటం నేను నిజంగా గర్వపడుతున్నా. పార్టీకి నా కృతజ్ఞతలు చెప్తున్నా. నాలో ఉన్న శక్తిని మొత్తం బయట తీయడానికి నా పార్టీ పెట్టిన పరీక్షగా భావిస్తున్నా. నేను ఆ పరీక్షలో నెగ్గుతాను. ప్రజల ఆశీర్వాదంతో, మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతో ఈ పరీక్షలో నెగ్గుతాను నమ్మకం. నేను ఇందాక చెప్పినట్టు మీరు గతంలో అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరుడు, ఒక వ్యాపారవేత్త, సమాజ సేవ చేసుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో ట్రస్ట్ ద్వారా వెళ్ళారు. ఇప్పుడు శాసనసభ్యుడు కూడా. ఒకవేళ ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం, గత నాయకులు చేసినటువంటి అవినీతిని వెలికి తీయకపోతే రాకేష్ రెడ్డి గారు ఈరోజు ఒక శాసనసభ్యుడు. తెలంగాణ యావత్ ప్రజలు కూడా మీ గొంతులు వింటా ఉంది, ఎందుకంటే నిజాయితీతో మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద పోరాటం చేశారా? మీ పార్టీ సహకరించకపోయినా, ఎందుకంటే కాదు మీ పార్టీ, మీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ తో ఉంటా ఉన్నారని చెప్పేసి ఇంటర్వ్యూలు అండి. మొన్న కూడా దగ్గర ఇంటర్వ్యూలో చెప్పాను, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తినే ఫుడ్ అన్ని అసెంబ్లీ పోయి పోరాడుతుంది పేదోడి గురించి. కండలేనోడికి గుండెలేనోడికి అండవుదామనే రాజకీయాలకు వచ్చింది. ఇది రాసి పెట్టుకోండి, అట్లనే ఉంటారు రాజకీయాలు ఉన్నది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నమ్ముకున్న దేవుణ్ణి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు రేపు పార్లమెంట్ ఎన్నికలు రాజకీయాలండి, అది నాకు సంబంధం లేని ఇష్యూ. నేను ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను, నేషనల్ పార్టీ, దాని లైన్ లో పోతాను. నాకు ఏం చేస్తాం, 30 రాష్ట్రాలు, దేశాల కూడా కలిసిపోతున్నాయి. జర్మనీ, ఈస్ట్ జర్మనీ ఒకటని ప్రపంచంలో దేశాలు కలిసి పార్టీల గురించి మాట్లాడుతున్నాండి. వాళ్ళ వ్యవస్థ వాళ్ళు చూసుకుంటుంది. నేను ఎంతసేపు ఒకటి చెప్తానండి, మళ్ళీ మీకు అదే చెప్తాను. పేదోడు గురించి, లేని గురించి రాజకీయాలు వచ్చాను. పార్టీకి సంబంధం పోరాడుతున్న వాళ్ళ గురించి, పార్టీ నాకు సంబంధం. పార్టీ వరకు పార్టీ తీసుకుంటారు. బీజేపీ అంటే దేశం ఉండాలా, భద్రత ఉండాలా, ధర్మం ఉండాలా. పాకిస్తాన్లో గుళ్ళని ఏమవుతుంది, ఉత్సవం గుళ్ళ మీద. నిన్న కాకపోతే గుళ్ళు చూపించారు, చికెన్ సెంటర్ చేశారు, బాత్రూమ్ చూపించాలి వీడియోలు. అట్లా కావద్దు భారతదేశం అని చెప్తున్నా. మన మందిరాలు ఉండాలా, మన దేవుళ్ళు ఉండాలా, మన పద్ధతులు ఉండాలా, మన సాంప్రదాయాలు ఉండాలా, మన సంస్కృతి ఉండాలా. ఉండాలంటే ధర్మం ఉండాలా, ధర్మం ఉండాలంటే భారతీయ జనతా పార్టీ. మరి రాయసింగ్ అయిపోతున్నాడు రాకేష్ రెడ్డి అని చెప్పేసి అనేది. నేను అంత పెద్దలతో పోల్చుకోలేదు, కానీ నేను ఎక్కడ పెద్ద చిన్న ఏం లేదు, వారు కూడా ఏ మతస్థులను విమర్శించడం లేదు. నేను పాత బస్తీల శివలింగం మీద ఉత్సవం వీడియో చూపియాలా. నేను వాళ్ళ ఎవరి ప్రార్థన స్థలం అవమానపరుస్తున్నా, మా ప్రార్థన స్థలం అవమానపరచడం ఒప్పుకునేది లేదు. మా హిందువులని అవమానపరచడం, అవహేళించడం ఒప్పుకునేది లేదు. మా జాతి కలిసి ఉందాం, కలిసి బతుకుదాం అంటుంటే వాళ్ళు మీరు ఎంతసేపు మమ్మల్ని విడియెత్తలేదండి. 85% ఉన్న మెజారిటీ పీపుల్ మేము కలిసి ఉందాం అంటుంటే ఎవరు రెచ్చగొట్టే వాళ్ళు, జమాతీ సలాము, తబ్లీగ్ ఇలాంటి వాళ్ళ మాట పట్టుకుంటారు ఏంటండి. వాళ్ళు విడగొడదాం అంటున్నారు, మేము కలిసి ఉందాం అంటున్నాం. సరే, ఇకపోతే రాకేష్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, లేకపోతే వెన్నుదన్నుగా ధర్మపురి అరవింద్ ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? నాకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఉందండి.
వ్యక్తులు అందరు ఇష్టమే నాకు, నేను అందరికి ఇష్టమే. ఈ మధ్య ఎందుకు నా అదృష్టం అనుకుంటా, బీజేపీలో అందరూ ఇష్టపడుతున్నాను. ధర్మపురి అరవింద్ సింగిల్ క్వశ్చన్, మంచి స్నేహితుడు, ఎవరు స్నేహితుడు మంచి మిత్రులు ధర్మపురి అరవింద్. సంజయ్ గారు తను కూడా మంచిది. మీకు వెన్నదనంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు ముఖ్యంగా? అందరూ భారతీయ జనతా పార్టీ మొత్తం. వీరిద్దరు ఎవరు? అది ఆ రాజకీయాలు నేను చేయదలుచుకుని నాకు ఇద్దరు సామాన్యం అంటాను, భారతీయ జనతా పార్టీ ముఖ్యం అంటాను. ఆ ప్రశ్నలన్నీ కొత్త పాత రాజకీయాలు కానీ నేను చెప్తున్నా కదా, నా సబ్జెక్టే వేరు. నేను సబ్జెక్ట్ అది చెప్తుకోరు ఎవరు అని కాదు. మిత్రుడు అంటాను, వాళ్ళ మిత్రులు. సంజయ్ గారు తెలియడం లేదైతే ఎవరితో లేదు, పార్టీలో ఎవరితో లేదు. నేను ఇప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు ఒక అభిప్రాయం అనేది చెప్పాను. నేను కార్యకర్త ఉన్నాను నేను. ఇప్పుడు హైకమాండ్ ఒక ఇష్యూ వచ్చింది, ఢిల్లీకి వచ్చి అడిగారు. మరికొన్ని నెలలు స్టార్ట్ అవుతుంది, పెద్ద ఎత్తున ఊవెత్తున ఎగిసిపెడతా ఉన్నాడు పార్టీలో ముందే వర్గాలు ఉంటాయి. రాకేష్ రెడ్డి గారిని ఇట్లా ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలు ఉన్నాయి చెప్పు. ఒక పార్టీ చెప్పు కదా. ప్రపంచంలో ఏ పార్టీలో వర్గాలు ఉన్నాయి? కుటుంబంలో సహా నలుగురుండే కుటుంబంలో సహా ఉంటాయి. సర్దుకుపోవాలి, నెట్టుకు రావాలి, సర్దుకుపోవాలి, నెట్టుకు రావాలి. మనం అనుకున్న ఏదైతే పోరాటం చేస్తున్నామో, మన ఆశయం ఏందో దాంట్లో డైవర్ట్ గా. మోదీ గారి గురించి ఒక మాటలు, మోడీ గారి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ మరియు ముఖ్యంగా హిందువులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆయన మనం ఉన్న తరంలో పుట్టడం, మన భారత ప్రధానమంత్రి కావడం. రేపు రామ మందిరం ఏదైతే ఉందో అయోధ్యలో నిర్మాణం జరిగింది 22, మీరు వెళ్తా ఉన్నారా? మీకు ఏమైనా బాధ్యత? కార్యక్రమాలు అప్పుడు చెప్పారు రాష్ట్రంలో. రామభజన చేస్తుంది అయోధ్య రామ మందిరం ఏదైతే, రామయ్య తండ్రి పాట పాడుకుంటాం. మా రామయ్య తండ్రి రాముడు ప్రపంచానికి ఆదర్శము. రాజుగా కావచ్చు, చిన్న పాట ఒక 2 లైన్లు వెళ్ళి పాడనా? అదే మా పాట మేము పాడుకుంటాం, మా రామభజన మేము చేస్తాం, మీకేం బాధ? ఇదేంటి ప్రేమపూరితంగా బతుకుదాము, ప్రేమపూరితంగా ఉందామంటే కూడా మా భజన కావాలి. చాలా ఏళ్ళ కొట్లాట తర్వాత మందిరం నిర్మాణం అయింది. దీనిపైన మీ చరిత్రలో కొన్ని పరిణామాలు ఎప్పుడు చదవాలో అప్పుడు జరుగుతాయి. చంద్రమండలం మీద పాదం మోపాలనుకున్నాం, మోపినాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆదిత్య పంపాలనుకున్నాం, సూర్యగ్రహణం ఏది ఆదిత్యం సాధిస్తాం. ఇస్రో ఎట్లా వస్తుంది, రాకెట్ టక్క 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 టక్క. చూసినా వందే భారత్ రైలు ఇప్పుడు చూసినా మీ కళలో చూసారు. చూడండి, వందే భారత్ రైలు ఎక్కువ, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ, మజ్లిస్ వాళ్ళు ఎక్కువ, ఇంకొకరు బీఆర్ఎస్ మునిగిపోయి దాని కూడా ఎక్కువరా. వందే భారత్ ట్రైన్లలో ఎక్కువ ఎట్టున్నాయి చూడండి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు 120% ఆక్యుపెన్సీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే విధానం. చూడండి, 127% ఆక్యుపెన్సీ, 100 సీట్లు ఉంటే 127 సీట్లు అమలుపోతుంది. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు దేశం అభివృద్ధి చెందుతున్న తీరు. చివరిగా తెలంగాణ యువతకి, నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం? నిరుద్యోగ యువతకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, దయచేసి నాకు మీ గుండెగా, మీ అండగా తెలంగాణ అసెంబ్లీలో గొంతులు వినిపిస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఈ ఉద్యోగాల భర్తీ ఒకవైపు, మిగతా వైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు ఉన్నాయి. ప్రపంచం చాలా పెద్దది, ఎక్కడ వెళ్ళి బతకచ్చు, ఎటువంటి సౌకర్యాలు చేసుకోవచ్చు. ముందు నేర్చుకోవాలి, కష్టపడడం నేర్చుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. రేపు వచ్చే రోజు మీదే, భవిష్యత్తు భారతదేశం మీదే. దయచేసి మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. మీ రాకేష్ రెడ్డి. నాటి అధికార పార్టీ, నేటి ప్రతిపక్ష పార్టీ, నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి అధికార పార్టీ మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఇటీవల కేటీఆర్ గారు చేశారు. ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు మా మీద పనిగట్టుకొని విష ప్రచారం చేశారు. అది మెయిన్ మాకు పెద్ద సమస్య. 30 మెడికల్ కాలేజీల బదులు 30 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటాయని చెప్పేసి, అంటే వాళ్ళ తప్పుల్ని ఎండగట్టేటువంటి కొందరు జర్నలిస్టులని ఈ విధంగా మాట్లాడారు. అది కూడా ఒక మంత్రి స్థాయిలో గతంలో ఉన్నది. అది దొరల అహంకారం. మీ మీడియా వ్యవస్థ, ఆల్ మీడియా గమనించాల్సింది. దయచేసి ఈ కుటుంబం వల్ల మీకు ఎప్పటికీ దారుణమైన అవమానాలు ఎదుర్కొంటారు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు, మిమ్మల్ని ఒకటి నాగు పాములో పాలు పోసిన ఒకటే అన్నాడు. ఒక ఇళ్ల స్థలాల విషయం డిస్కషన్ వచ్చిన దొరలు ప్రశ్నించే కొంత ఇష్టపడి ఇట్లా అనుకుంటే 30 ఛానల్, నేను రేపు 60 యూట్యూబ్లు పెడతా. అత్త ఎట్లా కావాలి, 60 యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు. ఆయనకున్న ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ కిడ్ కదా కేటీఆర్ గారు. ట్విన్ టవర్స్, ఆ టవర్స్, స్విట్జర్లాండ్, ఆయనకున్న ప్రపంచంలో అంతా 100 కొద్ది యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆయన స్నేహితులు పెట్టింది. దయచేసి ప్రజలను అవమానపరచదు కేటీఆర్ గారు. యువరాజు అహంకారం బాగైనట్లయితే తగ్గనట్లది. తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని అవమానించిన చూడు, ఇంకా మళ్ళీ జీవితంలో చట్టసభ దక్కు. ప్రజలని, కుటుంబ పాలనని నిర్మించడానికి అసహించుకున్నాను.
మీ కుటుంబ పరిపాలన, మీ అవినీతి పరిపాలన, మీ అక్రమ పరిపాలన, అరాచకాలని 10 ఏళ్ళు మీరు చేసిన వ్యవస్థని వాళ్ళు మొత్తం కూకటి వెళ్తుందో చేశారు. అట్లాంటి మాటలు మాట్లాడకు యూట్యూబ్ ఛానల్ ఆచరణ. 6 నెలలని మళ్ళీ అధికారంలోకి వచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఉండదు, మాకు ఎంత 3-4% మా వైపు ఉన్నారు ప్రజలంతా అని చెప్పేసి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఏదైతే చూసా ఇంకా చాలా వాళ్ళ నాన్న చేసిన అక్రమాలు 61 సీట్లు అన్ని అక్రమాలు చేశారు కదా. కుటుంబము అలా బావ అలా చెల్లె వీళ్ళంతా చేశారు కదా. అందరి కొలుడు అంతా మొత్తం మీ లెక్క అనుకుంటారు. మీ కుటుంబం లెక్క మొత్తం తయారయ్యారు మీరు. దయచేసి దుకాణం బంద్ చేయరా. టీఆర్ఎస్ భవన్ కూడా గేట్ ఎప్పుడు బంద్ చేస్తారు. స్టూడెంట్ కూడా పెట్టుకోండి 6 నెలల తర్వాత. ఎప్పుడు అంటారు 100% రాసి పెట్టుకోండి సుమా. బీఆర్ఎస్ అనేది ఇంకా 5 సంవత్సరాల తర్వాత కనుమరుగయ్యే పార్టీ. బీఆర్ఎస్ కాస్త బీజేపీ రీప్లేస్ చేశారా? 100% రాబోయేది మాదే. దేశానికి ఉండాలా, తెలంగాణ భవిష్యత్తు ఉండాలంటే బీజేపీ అధికారం రావాలి. వీళ్ళన్ని వ్యవస్థలు ధ్వంసం చేసినాయని ఇళ్ళన్ని కూలగొట్టి ఇల్లు రిపేర్ చేయాలంటే మేమే. వాళ్ళు మొత్తం సగం కూలగొట్టారు, వీళ్ళు మొత్తం కూలగొట్టిపోతాడు అనరులకు ఇచ్చి. కాబట్టి దాన్ని మళ్ళీ రావాలా, సరిదిద్దాలా, మళ్ళీ దానికి స్ట్రాంగ్ చేయాలా, స్ట్రెంథనింగ్ చేయాలా. దాన్ని ఒక నీతివంతమైన ధర్మ పరిపాలన, పేద ప్రజల పరిపాలన రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సింది. భారతీయ జనతా పార్టీ గురించి అయితే మాట్లాడలేదు కానీ 8 నెలల కిందట మీతో ఇలా దాదాపు చాలా సమయమే కూర్చోవడం జరిగింది. చాలా సంతోషం, మళ్ళీ కొంత సమయం ఇచ్చారు. ఆ రోజే చెప్తాను, మీరు నిష్కల్మషమైనటువంటి మనిషి, ధనం ఉంది, ఇప్పుడు గుణంతో ఏదైనా చేయాలనుకుంటా ఉన్నారు, అవకాశం ఇచ్చారు ఆర్మూర్ ప్రజలకి. ముందుగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఒక మంచి వ్యక్తిని నాయకునిగా మీరు ఎన్నుకున్నారు, నిర్ణయించారు. వారు మీ నియోజకవర్గానికి సంబంధించిన పనులే కాదు, రాష్ట్ర స్థాయి పనులకు కూడా దోహదపడతారు, సహాయపడతారు, చాలామంది స్ఫూర్తి అవుతారు. దీన్ని నేను 8 నెలల కిందటనే భావించా. మీరు 3 నెలల్లో మీకు దగ్గరైనటువంటి, గతంలో అక్కడ మీకు చాలా సర్వీస్ చేశాడు, కానీ మీ మధ్యలో వచ్చినటువంటి 100 రోజులనే అన్న ఆదరించి గెలిపించారు కదా. మీ నియోజకవర్గానికి మాత్రమే స్ఫూర్తిగాడు తాను. రాష్ట్రానికి సౌత్ మొత్తం కాకుండా ప్రపంచ దేశాలలో కూడా మీకు ఎలా వెళ్తాను చాలామంది స్ఫూర్తి మీ జీవితం. మీ నాయకుడిగా తీసుకునే నిర్ణయాలు ఇంకా మరింతగా సమాజ హితమై ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు.